హ్యాపీ ఈవినింగ్ సార్. అందరికి కూడా మన ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి, అదే విధంగా మన యొక్క శ్యామ్ రాథోడ్ గారికి, మా యొక్క మెంటర్స్ సృజన గ్రూప్ మెంటర్ ధర్మపురి వెంకటేశ్వర గారు, వినూత్న గ్రూప్ మెంటర్ మారోజు రమేష్ గారు, ఎరేజ్ గ్రూప్ మెంటర్ అనిల్ రెడ్డి శంకరయ్య గారు, నేను వశిష్ట గ్రూప్ మెంటర్ సార్ ఎన్ వెంకటేశ్వర్లు, మా యొక్క ఫెసిలిటేటర్స్ పార్టిసిపెంట్స్ అందరి తరపున అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈవినింగ్. ఈ రోజు మరి ఫస్ట్ స్పీచ్, హౌ టు ఓవర్కమ్ ఫస్ట్ స్పీచ్, ఎలా దాన్ని అధిగమించాలి, దాన్ని ఫస్ట్ స్పీచ్ ఎలా మనం తయారు చేసుకోవాలని అంశం మీద శ్యామ్ రాథోడ్ గారు మాకు 24th బ్యాచ్ లో సారు చక్కగా మాకు ట్రైనింగ్ అందించారండి. మా గురువు గారు అని చెప్పాలి. చక్కటి సెషన్ ఎప్పటి నుంచో సార్ కోసం ఎదురు చూస్తా ఉన్నాం మేము. ఎందుకంటే మాకు చక్కటి సెషన్స్ అందించి ప్రతిరోజు కూడా 25 days మేము సార్ యొక్క క్లాసులు వింటూ వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు వెళ్ళాము. అలాంటి శ్యామ్ రాథోడ్ గారు ప్రభుత్వ ఉపాధ్యాయుడు అండి. సారు ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, అదే విధంగా ఇంపాక్ట్ లో సోల్జర్ గా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అన్ని తానే చక్కగా గంప సార్ దగ్గర ప్రతి ఒక్కరికి వేలాది మందికి ట్రైనింగ్ ఇస్తూ ఆ ట్రైనింగ్ గ్రూప్ లో సార్ ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నారు, కోర్ కమిటీలో ఉన్నారు, కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఇలా అన్ని వేళల ఇంపాక్ట్ ఫౌండేషన్ కి, అంటే ఈ యొక్క సమాజంలో ప్రతి ఒక్కరిని, అంటే గంపా సార్ చెప్పినట్టుగా ఇంటికి ఒక స్పీకరు, ఊరికొక ట్రైనర్ ఉండాలనే ఉద్దేశంతో సారు మరి మీ అంతం కూడా అదే విధంగా నడుస్తున్నాం సార్. మరి యొక్క ఫస్ట్ స్పీచ్ ని మా యొక్క అవకాశాన్ని తీసుకోండి. మా అందరి తరపున సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఈవినింగ్ అందరికి. నా పేరు శ్యామ్ రాథోడ్. నేను స్ఫూర్తి గ్రూప్ కి మెంటర్ గా పనిచేస్తున్నాను. అలాగే ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్. ఇందాక సార్ చెప్పారు నేను ఒక టీచర్ అని చెప్పుకోదానికంటే ముందే నేను ఒక సర్టిఫైడ్ ఇంపాక్ట్ ట్రైనర్ అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ఎందుకంటే దేంట్లో మనకు ఎక్కువ తృప్తి ఉంటుందో అది నాది అనుకుంటాం. సో ఈ లాక్డౌన్ సమయంలో నేను ఖాళీగా ఉన్న సమయంలో ఇంపాక్ట్ తో కనెక్ట్ అయ్యాను. సుమారు సంవత్సరాల కాలంలో ఇప్పటికే నేను ఇదే ఇంపాక్ట్ తో కంటిన్యూ అవుతున్నాను. సుమారు 600 మందికి సర్టిఫికేట్ ఇచ్చాను నేను నా గ్రూప్ నుండి, నా తరఫున. అంటే సుమారు ఒక 2000 మంది ట్రైనింగ్ ఇచ్చుంటాను. వాళ్ళు రావడం, పోవడం, సర్టిఫికేట్ తీసుకోవడం 600 మంది ఆగారు. ఇది నా ఇంట్రడక్షన్. ఓకే, ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ వచ్చి హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. మీరందరికీ ఎన్నో ఆశలు ఉన్నాయి, ఎన్నో ఆశయాలు ఉన్నాయి. నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడాలి, నా మాటలతో అందరు ఇన్స్పైర్ అవ్వాలి. దానికి నేనేం చేయాలి? గత 10 రోజుల నుండి మా వాసవి టీం ఏదైతే ఉందో మీ ట్రైనింగ్ ఇస్తా ఉంది, మీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తుంది. అయినా సరే ఎక్కడో చిన్న అలజడి, చిన్న అనుమానం, నేను వెళ్ళగలనా, నేను మాట్లాడగలనా, నా వల్ల అవుతుందా అనే రకరకాల అనుమానాలు మీకున్నాయి. ఇవన్నిటిని ఈరోజు నా సెషన్ అయిపోయిన తర్వాత ఇవన్నీ మనం పటాపంచలు చేసుకునే చిన్న ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు 7:30, 7:45 అవుతుంది. మోస్ట్లీ గంటను పావు వేసుకున్నాం. 9 వరకు నేను ముందే మీద టైం తీసుకుంటున్నాను. 9 వరకు నేను మిమ్మల్ని వదలను. ఓకే, రెడీనా? కృష్ణయ్య గారు, నేను అందరిని చూస్తూ మాట్లాడే జబ్బు నాకుంది. నేను అందరిని చూస్తుంటాను కాబట్టి మీరందరూ నాతో రెస్పాండ్ అవ్వాలి. ఓకే, మామూలుగా కాకుండా నేను అందరిని చూస్తూ మాట్లాడతాను. ఓకే, కొద్దిగా నేను సెషన్ స్టార్ట్ చేయాలంటే ప్రభాకర్ గారు కొద్దిగా నవ్వండి. అందరూ నవ్వితే నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. సూపర్ సూపర్ సూపర్. ఓకేనా? రైట్. అసలు ఎందుకు మీరందరూ పబ్లిక్ స్పీకర్లు అవ్వాలనుకుంటున్నారు? ఎందుకు పబ్లిక్ స్పీకర్లు అవ్వాలనుకుంటున్నారు? ముందు మనం ఎందుకు మీరు పబ్లిక్ స్పీకర్లు అవ్వాలనుకుంటున్నారు? ఏంటి, ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? మీకు తెలుసా మీలో ఇద్దరున్నారు. అలివేలు గారు బయట కనబడేది వేరు, లోపల ఉన్న అలివేలు గారు వేరు. తెలుసా? ఎందుకు అంటున్నానంటే మీరు అనుకుంటారు నా కోపం వస్తేనే మనిషిని కానీ, అది కాదు. కనపడడం అంటే అది కాదు. ఇంకొకటి ఏంటో తెలుసా? మా టీం వాళ్ళందరూ ఎందరికో సుమారు యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఏది వదలకుండా గ్రూప్ లో లింక్లన్నీ పంపించారు. కానీ మీరు మాత్రమే కనెక్ట్ అయ్యారు. ఎందుకో తెలుసా? మీరు ఆ క్లిక్ చేసేటప్పుడే అనిపించుంటది నేను స్పీకర్ని కావాలి, నాలో ఆ టాలెంట్ ఉంది,
నేను మాట్లాడగలను, నేను చేయగలను అని ఎవరు చెప్తున్నారు? నీ లోపల ఉన్న మనిషి చెప్తుంది. అందుకే మీరు క్లిక్ అయ్యే లోపలికి వచ్చారు. బయట ఉన్న మనిషి, బాదిరావు గారు, బయట ఉన్న మనిషి ఏం చెప్తుంది? నో 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 నెవర్. మనం మాట్లాడతామా? నేను ఎప్పుడూ మాట్లాడలే స్టేజ్ మీద, నేను ఎప్పుడు వెళ్ళలేదు, నా వల్ల ఏ పన? గంట సేపు వాళ్ళు కూర్చోబెడతారట. మన వల్ల అయ్యేదేనా? అసైన్మెంట్లు చేస్తారట. మనం చేస్తామా? మన వల్ల అయ్యే పని కాదని బయట ఉన్న మనిషి చెప్తుంది అనమాట. ఇంటర్నల్ పర్సనాలిటీ, ఎక్స్టర్నల్ పర్సనాలిటీ రెండు సంఘర్షణ చెంది ఏదైతే బలంగా మనకు ఉంటుందో అది మాత్రమే గెలుస్తుంది. ఎప్పుడు కూడా ఇంటర్నల్ పర్సనాలిటీ, ఎక్స్టర్నల్ పర్సనాలిటీ రెండు కూడా సంఘర్షణ చెందుతాయి. ఏ విషయంలోనే సరే, ఏ విషయం సరే. మరి మీరు ఎందుకు పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటున్నారు? అసలు పబ్లిక్ స్పీకర్ అవ్వడానికి అసలు ఏం కావాలనుకుంటున్నారు మీరు? అది ముందు తెలుసుకుందాం. ఓకేనా? ముందు గుర్తింపు కావాలనుకుంటారు. అందరూ మాట్లాడుతున్నారు, అందులో నేను మాట్లాడాలి, నాకు మంచి గుర్తింపు కావాలనుకుంటారు. రెండవది, మీ భావాలు ఏవైతే ఉన్నాయో, మీ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తం చేయాలి, తెలియపరచాలి అందరికీ అనేది, దానికోసం మీరు పబ్లిక్ స్పీకర్ అవ్వాలనుకుంటారు. మూడు, అవసరం. ఏం అవసరం? నేను వీళ్ళందరినీ మార్చాలి, లేకుంటే ఇదంతా సమాజం పాడైపోతుంది అనే ఒక అవసరం ఏదైతే ఉందో మీకు అవసరంగా తయారైంది. అలాగే ఆత్మవిశ్వాసం చేయాలి, తప్పకుండా నేను మాట్లాడాలి. ఇవన్నీ మీకు పబ్లిక్ స్పీకర్ అవ్వడం కోసం దోహదపడే అంశాలు. చాలా దూరం నుండి మనకు సమస్యలు పెద్దవిగా కనబడతాయి, కానీ మనం దాన్ని దగ్గర చేసి చూస్తే ఆ సమస్యలన్నీ చిన్నగా అవుతాయి. ఎలా అవుతాయి ఏంటనేది చూద్దాం. ఫస్ట్ స్లైడ్ పెట్టండి సార్. అందుకే నా టాపిక్ పేరు ఏం పెట్టుకున్నామంటే హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్. బాగా గమనించండి, ఇక్కడ రెండు రకాల ఇది ఉన్నాయి. ఒకటోది ఏంటంటే, మీరందరూ అనుకుంటున్నారు మీ స్పీచ్ ని అక్కడ ఎలా డెలివరీ చేయాలని చెప్తారేమో ఈసారి అనుకుంటున్నారు. అది కాదండి. అసలు ఎలా ప్రిపేర్ చేయాలి ముందు స్పీచ్ ని, మీ స్పీచ్ ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ తర్వాత మనం డెలివరీలోకి వెళ్దాం. ఎలా ప్రిపేర్ చేయాలని దాని మీద మాట్లాడదాము. మొదటి స్లైడ్ వచ్చేసి మనకు హౌ టు ప్రిపేర్ ఫస్ట్ స్పీచ్ అనే స్లైడ్ పెట్టాను. ఇక్కడ చూడండి, చాలా మంది జనాలు ఉన్నారు, మైక్ మాత్రం చాలా పెద్దదిగా పెట్టాం. ఎందుకంటే మీకు మైకు పొడితే దడ పొడుతుందన్న విషయం నాకు తెలుసు. అందుకే మైకు చాలా పెద్దదిగా పెట్టాను ఇక్కడ. ఓకేనా? అలాగే కింద గెలిచేది ఎవరంటే మీరే. అందుకే కింద పువ్వులు ఇచ్చాను. మీరందరూ ఆ సెషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని అందరు బ్లెస్సింగ్స్ తో బయటకు వస్తారని అక్కడ కింద పువ్వులు ఇచ్చి మీకు ఫస్ట్ స్పీచ్, బెస్ట్ స్పీచ్ ఎలా ప్రిపేర్ అవ్వాలని పెట్టాను. సార్ నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. ఫస్ట్ స్పీచ్ ఇస్ బెస్ట్ స్పీచ్. మీకు అందరికి కావాలని ఉందా? మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ గా కావాలని ఉంటే ఒక్కసారి మీ థమ్స్అప్ చూపించండి. ఉదిరామ్ గారు థమ్స్అప్ చూపించండి, గుంటూరు స్కూల్ నుండి. రైట్. ప్రభాకర్ గారు, నేను అందరిని చూస్తూ మాట్లాడతాను, కొద్దిగా థమ్స్అప్ చూపించండి. రైట్. థ్యాంక్ యూ. మీ అందరి స్పీచ్లు బెస్ట్ స్పీచ్ కావాలని మీకు అందరికి ఉంది కదా. అసలు స్పీచ్ లో ఏముంటుంది అనేది ముందు మాట్లాడదాం, బ్రీఫ్ గా మాట్లాడదాం ఈ రోజు. అందుకే మీ దగ్గర గంటన్నర సమయం తీసుకున్నాను. ఏముంటుంది మీ ఫస్ట్ స్పీచ్ లో? మీ బెస్ట్ స్పీచ్ కావాలంటే స్పీచ్ లో ఏముంటుంది? 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఓబిసి, క్యాస్ట్ ఉంది కదా ఓబిసి అనేది, అలాగే బీసీలో ఓబిసి ఉంది అని అంటారు కదా. ఓబిసి మళ్ళీ ఏంది సార్, ఏదో క్యాస్టిజం చెప్తాను, నేను చెప్తాను అదేంటో. ఓబిసి అంటే ఏంటంటే, మనం సింపుల్ గా గుర్తు పెట్టుకోవడం కోసం మనం ఏం చేయాలంటే, మన బ్రెయిన్ కి మనం ఏం చేయాలంటే, మామూలుగా చెప్తే మన బ్రెయిన్ గుర్తు పెట్టుకోవద్దండి. తెలుసా తెలియదో మీకు? మామూలుగా చెప్తే మన బ్రెయిన్ ఏది గుర్తు పెట్టుకోదు. ఎలా చెప్పాలంటే మన బ్రెయిన్ కి డిఫరెంట్ గా చెప్పాలి, అప్పుడు గుర్తు పెట్టుకుంటుంది. నేను మీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీ ఏమై ఉంటుందో మీరు చెప్పండి. మీ బ్రెయిన్ ఎలా గుర్తు పెట్టుకుందో నేను చెప్పడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? 98 సంవత్సరాల ముసలివాడు 49 సంవత్సరాల వాళ్ళ ఆవిడతో కలిసి ఆడి కారు మీద వెళ్తా ఉంటే 26 సంవత్సరాల అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది. కథ అయిపోయింది. ఏం అర్థం కాలే కదా? మళ్ళీ చెప్తా. ఓకే, మళ్ళీ చెప్తా. 98 సంవత్సరాల ముసలివాడు 49 సంవత్సరాల వాళ్ళ ఆవిడతో కలిసి సరదాగా ఆడి కారు మీద వెళ్తుంటే 26 సంవత్సరాల అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది. మళ్ళీ ఏం అర్థం కాలేదు, నాకు అర్థమైంది. మీకు ఏం అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఓకే, ఇది ఏమీ లేదండి. నేను మీకు చిన్న ఫోన్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేశాను. 98 సంవత్సరాల ముసలివాడు 49 సంవత్సరాలు వాళ్ళ ఆవిడతో కలిసి సరదాగా ఆడి కారు మీద, ఆడి కారుకి 4 సున్నాలు 0000 98490000 అందమైన 26 సంవత్సరాల అందమైన అమ్మాయి లిఫ్ట్ అడిగింది.
9849000026 మన గురూజీ గంపా నాగేశ్వరరావు గారి ఫోన్ నెంబర్. మర్చిపోతామా? ఇలా స్టోరీ చెప్తే ఇంకెప్పుడైనా ఫోన్ నెంబర్ మర్చిపోతామా? బ్రెయిన్ లో అలా ఫీడ్ అయిపోతుంది. ఓకే, అలా మన బ్రెయిన్ ఏం చేయాలంటే మనం సింప్లిఫైగా స్టోరీస్ రూపంలో అలా గుర్తు పెట్టుకోవాలి. మీకు తెలుసో తెలియదో మీ బ్రెయిన్, నేను ఒక మాట చెప్తాను, మీకు ఏం గుర్తుంటుందో చెప్పండి. యాపిల్ చెప్పాను, మీకేం గుర్తొచ్చింది? కామన్ గా యాపిల్ అంటే మీకు అందరికి ఏం గుర్తొస్తుంది తెలుసా? రెడ్ గా ఉంటుంది, కొద్దిగా ఎల్లోయిష్ గా ఉంటుంది, పైన తొడిమి ఉంటుంది, తొడిమికి దారం ఉంటుంది. ఇవన్నీ కనబడ్డాయా? అంతేకాని APPLE యాపిల్ అనే స్పెల్లింగ్ గుర్తుకు రాదు. కొంతమందికి యాపిల్ ఫోన్ గుర్తుకు రావచ్చేమో, కానీ APPLE యాపిల్ అనే స్పెల్లింగ్ గుర్తుకు రాదు. ఎందుకంటే మన బ్రెయిన్ పిక్చర్ రీడింగ్ చేస్తుంది. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే పిక్చర్ రీడింగ్ చేస్తుంది. అందుకే మనం పిక్చర్ ని చూసినాం, యాపిల్ అనగా డైరెక్ట్ గా పిక్చర్ లోకి వెళ్ళిపోయినాం మనం. ఓకే, అందుకే మన బ్రెయిన్ ఎలా గుర్తు పెట్టుకుంటుందని చెప్పడం కోసం చిన్న ప్రయత్నం చేశాను. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీ బ్రెయిన్ ను నా సెషన్ లోకి కన్వర్ట్ చేసుకోవడం కోసం మీ బ్రెయిన్ ని నేను ట్రైన్ చేసుకుంటున్నా, నా వైపుకు తిప్పుకోవడం కోసం మెల్లమెల్లగా ట్రైన్ చేసుకుంటున్నా. ఓకేనా? OBC అంటే ఏంటి? O అంటే ఓపెనింగ్, B అంటే బాడీ, C అంటే క్లోజింగ్. సింపుల్. ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్, సింపుల్. ఓకేనా? చాలా మనము సెషన్ ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాదు, మెయిన్ బాడీలో ఏముండాలో అర్థం కాదు, క్లోజింగ్ లో ఏముండాలో అర్థం కాదు. మనం ఏమనుకుంటాం అంటే మన స్పీచ్ చెప్తాం. చాలా మంది టీచర్లు ఉండొచ్చు, ఆగస్టు 15కి వెళ్తాను, జనవరి 6, సెప్టెంబర్ 5, నవంబర్ 14, అక్షరాస్యత దినోత్సవం, AIDS దినోత్సవం, చాలా ప్రోగ్రామ్స్ వస్తాయి. అంతెందుకు ఆగస్టు 15 వస్తుంది, హెడ్ మాస్టర్ గారు మాట్లాడతారు, సీనియర్ టీచర్ మాట్లాడతారు, ఇంకో టీచర్ మాట్లాడతారు. తర్వాత మనకు సార్ నేను మాట్లాడడానికి ఏం లేదు సార్, మొత్తం మీరేం మాట్లాడేశారు సార్ అని చెప్తారు. అవునా? ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు కాబట్టి. ఒకటి. రెండవది, ఎందుకు సార్ అలా అంటారు? మేము ప్రిపేర్ అయ్యి వెళ్ళాను, అంతా వాళ్ళు మాట్లాడారని చెప్పారు అనుకుందాం, అలవేలు గారు అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు 5-6 అసైన్మెంట్లు ఇచ్చారు కదా, మా టీము ఇచ్చారా? 100 మంది మీరు ఉన్నారు కదా, ఒకే అంశం ఇచ్చారా? 100 మందికి వేరే అంశాలు ఇచ్చారా? ఒకే అంశం ఇచ్చారు. మరి మీరెందుకు రకరకాలుగా మాట్లాడుతున్నారు? ఒకటే మాట్లాడాలిగా, ఒకే సామెత చెప్పాలిగా, ఒకే స్టోరీ చెప్పాలిగా, ఒకే రకంగా చెప్పాలిగా, ఎందుకు డిఫరెంట్ గా చెప్తున్నారు? ఎవరి ఆలోచన విధానం వారిదే. మనం ముందు మీ కంటెంట్ ని మీరు కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి ఈ రకరకాల డౌట్స్ వస్తున్నాయి మీకు. ఓకేనా? మీరందరూ దేని మీద దృష్టి పెడుతున్నారు తెలుసా? దేని మీద దృష్టి పెడుతున్నారు మీరు? కంటెంట్ ఈజ్ కింగ్ అంటున్నారు కాబట్టి కంటెంట్ మీద దృష్టి పెడతారు. ఎలా రాయాలి, ఏది సేకరించాలి, గూగుల్లోకి వెళ్ళాలా, బుక్లోకి వెళ్ళాలా, దేని సేకరించాలి? అసలు కంటెంట్ కి ఎంత క్రైటీరియా ఉందో మీకు తెలుసా? 38% వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. 38% వాయిస్ మాడ్యులేషన్ ఉంటుంది. 55% మనం బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కేవలం 8% మాత్రమే కంటెంట్ ఉంది. కేవలం 8%. కానీ మీరేం చేస్తున్నారు? ఆ 8% గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాయిస్ మాడ్యులేషన్ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ వదిలేసి కేవలం 8% దీని మీదే ఫోకస్ చేస్తున్నారు. ఓకే, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, ఆ తర్వాత కంటెంట్ లోకి రావాలి. సరే, అసలు ఏంటి ఓపెనింగ్ బాడీలో ఏముండాలి, మెయిన్ బాడీలో ఏముండాలి, క్లోజింగ్ లో ఏముండాలి? దీనికి 2 ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఇంకా నా సెషన్ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ బ్రీఫ్ గా అవుట్లైనే చెప్తున్నాను. ఓకేనా? దీనికి ఏముంటుందంటే ఉయ్యాల ఎప్పుడైనా ఎక్కారా? ఉయ్యాల ఎక్కినప్పుడు కాన్స్టెంట్ గా నో ప్రాబ్లం, ఇలా వెళ్తున్నప్పుడు నో ప్రాబ్లం, ఇలా వెనక్కి వస్తున్నప్పుడు నీ సీట్ వెనక ఏది లేనట్టుగా, నువ్వు గాల్లో ఉన్నట్టుగా ఇలా వెనక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవునా? సీట్ అంటే మీరు అర్థం చేసుకోండి, నేను పూర్తిగా చెప్పలేను కాబట్టి. ఓకే, అలా కాకుండా ఒకసారి ఫ్లైట్ గమనించండి. కామన్ గా రన్వే మీద స్మూత్ గా రన్ చేస్తుంది ఫ్లైట్, స్మూత్ గా. అలా తర్వాత కొద్దిగా స్పీడ్ పెంచుతుంది, మెల్లమెల్లగా స్పీడ్ పెంచుతుంది. తర్వాత టేక్ ఆఫ్ అయి గాల్లో ఎగురుతుంది. గాల్లో ఎగిరిన తర్వాత కొద్దిసేపు గాల్లో అలా ఉంటుంది. తర్వాత మెల్లగా దిగినప్పుడు రన్వే నుండి కిందికి దిగిన మళ్ళీ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. స్పీడ్ ఎక్కి మెల్లమెల్లగా కిందికి వచ్చింది. మెల్లమెల్లగా కిందికి వచ్చిందా మెల్లమెల్లగా స్లో అయిపోయి ఆగిపోతుంది. అలాగే మీ సెషన్ కూడా ఒకేసారి గాల్లో లేపుతారు మీరు. గాల్లో లేపడం వల్ల ఉపయోగం లేదు, నేను చెప్పే మాట మీకు అర్థమైంది అనుకుంటా. గాల్లో లేపడం అంటే ఏంటో, ఒకేసారి గాల్లో లేపకుండా మెల్లమెల్లగా రన్వే వెళ్ళి ఆ తర్వాత గాల్లో లేపి మెల్లమెల్లగా చేసుకుని ఆ తర్వాత డౌన్ చేసుకుని మళ్ళీ క్లోజ్ చేసుకోగలరు. అందుకే
ఓపెనింగ్ అన్నాను స్లోగా, మెయిన్ బాడీ గాల్లో ఉండాలా, బ్రీఫ్ గా ఉండాలా. క్లోజింగ్ ఎలా ఉండాలి, మళ్ళీ ఇదంతా సమ్మరీ చేయాలి, ఇదంతా సమ్మరీ చేసి క్లోజ్ చేయాలి. ఇలా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీ సెషన్ బాగుంటుంది. అసలు ఓపెనింగ్ లో ఏముంటుంది, మీరు ఎప్పుడైనా మీ ఓపెనింగ్ లో మీరు గమనించారో లేదో, నా ఓపెనింగ్ కూడా మీకు చూపిస్తాను నేను ఏం చేశాను అనేది. నా ఓపెనింగ్ నేను రాగానే నేను ఏం చెప్పానంటే, మీ ఫస్ట్ స్పీచ్ బెస్ట్ స్పీచ్ ఉండాలంటే మీరు ఏం చేస్తారు, మీ స్పీచ్ బాగా ఉండాలంటే అసలు ఏముంటుంది, మీకు గుర్తింపు రావాలని కొన్ని క్వశ్చన్స్ వేశానా. అలాగే మీ సెషన్ లో కూడా క్వశ్చన్స్ తో స్టార్ట్ చేయండి. ఏదైనా సెషన్ చెప్పేటప్పుడు ఏదైనా ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ తో స్టార్ట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్ సెట్టింగ్ చెప్తున్నారు. గోల్ సెట్టింగ్ చెప్పేటప్పుడు కామన్ గా మీరు డైరెక్ట్ గా గోల్ సెట్టింగ్ లోకి వెళ్ళిపోతే నడవదు. ఓపెనింగ్ అనేది పర్ఫెక్ట్ ఉండాలని చెప్పాను కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఒక ఎగ్జాంపుల్ ని మీకు కనెక్ట్ చేసి మళ్ళీ గోల్ సెట్టింగ్ తీసుకెళ్ళగలగాలి. ఒక బస్ స్టాండ్ లో 2 బస్సులు ఉన్నాయి. ఒక బస్సు దాన్ని ఏమంటారు, వజ్రా బస్సు. వజ్రా అంటే ఇక ఫుల్ హైఫై, ఫుల్ ఏసీ, ఫుల్ బస్సు. వజ్రా అంటే మీకు అర్థం, ఫుల్ ఏసీతో ఉన్న బస్సు. ఇంకో బస్సు ఆర్డినరీ ఎక్స్ప్రెస్ అనుకుందాం. 2 బస్సులు ఉన్నాయి. వజ్రా బస్సు ఉంది, ఎక్స్ప్రెస్ బస్సు ఉంది. కానీ వజ్రా బస్ కు బోర్డు లేదు, ఎక్స్ప్రెస్ కు బోర్డు ఉంది. నువ్వు ఏ బస్సు ఎక్కుతావు? యాజ్ యూజువల్లీ బోర్డు ఉన్న బస్సే ఎక్కుతావు. అలాగే నీకు లక్ష్యం ఉంటే, నువ్వు ఎటు వెళ్ళాలో నీకు తెలిస్తే అటువైపే నువ్వు వెళ్తావు అని నేను మళ్ళీ నీకు లక్ష్యంలో కనెక్ట్ చేస్తాను. అర్థమైందా? క్వశ్చన్ తీసుకెళ్ళి మళ్ళీ నేను దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాను, నా 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 సెషన్ లోకి తీసుకువెళ్ళగలిగాను. అలా మీరు క్వశ్చన్స్ రూపంలో కానీ, కొటేషన్ రూపంలో కానీ, అనెక్డోట్స్ రూపంలో కానీ, ఓకేనా, స్పెసిఫిక్ గా పాయింట్ పట్టుకొని కానీ మీరు ఓపెనింగ్ చేసేటట్టు ఉండాలి. ఓపెనింగ్ లో ఏముండాలి, క్వశ్చన్ ఉండాలి, అలాగే కొటేషన్ ఉండాలి, అలాగే అనెక్డోట్స్ చిన్న చిన్న స్టోరీస్ పెట్టుకొని లింకప్ చేసుకొని చేసేటట్టుగా ఉండాలి. స్టోరీస్ అంటే ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా, అట్లాంటిది ఏదైనా ట్యాగ్ లైన్స్, గోపి గోడ మీద పిల్లి, అట్లా ఆ ట్యాగ్ లైన్స్ తో ఆ బ్రీఫ్ గా వచ్చేటట్టుగా మీరు చేసుకుంటూ చిన్న చిన్న స్టోరీ, ఒక లైన్ తోనే పూర్తి మీనింగ్ తెలిసి ఉండేలా చిన్న చిన్న స్టోరీ చేసుకొని మనము సెషన్ లోకి వెళ్ళాలి. బాడీలో ఏముండాలి, ఓపెనింగ్ చెప్పాము, బాడీలో ఏముండాలి, బాడీ ఎలాబరేటెడ్ గా ఉండాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఎలాబరేటెడ్ గా ఉండాలి. అలాగే సపోర్ట్ విత్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే చెబుతారో అది ఎగ్జాంపుల్ సపోర్ట్ అయ్యేటప్పుడు మీ కంటెంట్ కి సపోర్ట్ అయ్యేలా ఉండాలి. అది లైవ్ ఎగ్జాంపుల్ చెప్పేలా ఉండాలి. కిందున్న ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా ఉండాలి. చాలా మంది స్పీకర్స్, ఇక్కడున్న చాలా మంది స్పీకర్స్ ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారంటే, ఆడియన్స్ కి ఏం కావాలో అది చెప్పరు, వాళ్ళకి ఏం తెలుసో అది చెప్తారు. దానివల్ల కుదరదండి. ఆడియన్స్ కి ఏం కావాలో అది చెప్పాలే కానీ మీకేం తెలుసో చెప్తే నడవదు. మీకేం తెలుసో అది చెప్తే అక్కడ అర్థం కాదు. ఎందుకంటే కిందున్న ఆడియన్స్ చిల్డ్రన్సా, యూతా, యంగరేజా, ఓల్డ్ ఏజా, టీచర్సా, తర్వాత సేఫ్టీ సంబంధించిన వాళ్ళ, ఇన్సూరెన్స్ ఏజెంట్ల, దాన్ని బట్టి మనం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకేనా? అందరి మీద ఒకే బాణం ప్రదర్శిస్తే నడవదు. ఓకే, మనం డిఫరెంట్ గా మన దగ్గర మన ఆయుధాలన్నీ రెడీ చేసుకోవాలి. స్పెసిఫిక్ గా ఎగ్జాంపుల్స్ మీద క్రియేట్ చేసుకోవాలి. వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఎగ్జాంపుల్ చెప్పగలగాలి. అలా మీరు చెప్పగలిగినప్పుడు మాత్రమే వాళ్ళు మీతో కనెక్ట్ అవుతారు. క్లోజింగ్ ఎలా ఉండాలంటే, మీరు మొదటిగా మొదలు పెట్టినప్పటి నుండి ఈ మెయిన్ బాడీలో సమ్మరీ చేసి, మెయిన్ బాడీలో ఎక్స్ప్లెయిన్ చేసి, మెయిన్ బాడీలో మనం ఎగ్జాంపుల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా సమ్మరీ చేసేలా ఉండాలి. సమ్మరీ చేసేలా మొత్తం బ్రీఫ్ గా మెయిన్ పాయింట్స్. సమ్మరీ అంటే కామన్ గా మెయిన్ పాయింట్స్, బ్రీఫ్ పాయింట్స్ ఇక్కడ సమ్మరీ చేసేలా ఉండాలి క్లోజింగ్ లో. అలాగే సెషన్ అయిపోయే క్లోజింగ్ చేస్తున్నాం కదా మనం, క్లోజింగ్ ఎప్పుడు కూడా డైనమిక్ వేలో క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలి? డైనమిక్ వే అంటే ఏంటి సార్ మీరు డైనమిక్ వేలో క్లోజ్ చేయడం అంటే? ఎలా క్లోజ్ చేయాలి? డైనమిక్ వేలో క్లోజ్ చేయడం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మొబైల్ ఫోన్ ఎడిక్షన్ గురించి చెప్తున్నారు. మీరు మొబైల్ ఫోన్ ఎడిక్షన్ సెషన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎవరు లేరుగా, అందరూ మనవాళ్ళే ఉన్నారు కదా. నేను ఒక మాట చెప్తాను. ఓకే, భార్యాభర్తలు బాగా మాట్లాడుకునేది ఎక్కడంటే బెడ్రూమ్ లోనే. కానీ
ఈ మాయదారి మొబైల్ ఫోన్ ఎక్కడి నుండి వచ్చిందో బెడ్రూమ్ లో కూడా ఆవిడ గారు తిరిగి అటుకోకుంటున్నారు, ఈయన గారు తిరిగి ఇటుకోకుంటున్నారు. అర్థమైంది అనుకుంటాం మీకు. ఓకే, మనం మొబైల్ ఫోన్ ఎడిక్షన్ చెప్తున్నాం కాబట్టి మనం ఎలా చెప్పాలంటే, మీరు డైనమిక్ వేలో క్లోజ్ చేయాలి. మీరు వాడుతున్నారు, నేను వాడుతున్నాను, అందరు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. కానీ మనం ఏమనుకోవాలంటే కొన్ని కొన్ని రిజల్యూషన్స్ తయారు చేసుకోవాలి. ఎలా రిజల్యూషన్స్ తయారు చేసుకోవాలి? నేను సోషల్ మీడియా ఈ 10 గంటల నుండి 12 గంటల వరకే వాడతాను, తర్వాత వాడను. అలా కొన్ని మనం చేసుకోవాలి. అంతెందుకు, నేను ఒక మంచి పాయింట్ చెప్తాను, రేపటి నుండి మీకు ఉపయోగపడితే వాడుకోండి. ఓకేనా? నేను నా బెడ్రూమ్ లోకి నా మొబైల్ ఫోన్ తీసుకెళ్ళని ఈ రోజు నుండి అనుకోండి. ఏమైతుంది? 10 గంటలకు మీరు బెడ్రూమ్కి వెళ్తారు, అవునా? మొబైల్ ఫోన్ బయట ఇడిచేసి రండి. మళ్ళీ 5ంటికో 6ంటికో లేస్తారు కదా. 5ంటికో 6ంటికి ఎట్లా లేస్తారు? అప్పుడు మొబైల్ ఫోన్ ముట్టుకోండి. ఏమవుతుంది? కొన్ని రోజులు మీ అమ్మో, మీ అన్నో, మీ తమ్ముడో ఎవరో మీకు ఫోన్ చేస్తారు, మీరు ఎత్తరు. ఏమైందంటే ఇట్లా నేను మొబైల్ ఫోన్ బయట పెట్టేసి రావడం నేను చేసుకున్నానని చెప్పారనుకోండి. 10 గంటల కంటే ముందు ఇవిడికి ఫోన్ చేయాలని 10 గంటల ముందే ఫోన్ చేస్తారు, అయిపోయింది. 1-2 రోజులతో వాళ్ళే అలవాటు అయిపోతారు కదా. మీరు ఎలా 7 గంటలకు క్లాస్ అంటే, ఏంటి సార్ ఇలా హాఫ్ అన్ అవర్ లేట్ పెట్టారు అని మీరు అడిగారు, చూశారు? మీరు 7 గంటల నుండి ప్రాణాలు లాగుతుంది. అయ్యో ఈరోజు సెషన్ ఏంది, లేట్ అవుతుంది, అయ్యో రోజు 7 గంటలకు పెట్టేవాళ్ళు కదా, ఎందుకు పెట్టలేకపోయారు, ఏమై ఉంటుంది అనే హాఫ్ అన్ అవర్ మీరు కొద్దిగా ఇబ్బంది పడి ఉంటారు, అవునా? అలా మీరు డైనమిక్ వేలో క్లోజ్ చేయడం రావాలి. ఎలా ఉండాలంటే పరిష్కార మార్గం సూచించేలా ఉండాలి. మీరు దాని పరిష్కార మార్గం సూచించేలా ఉండాలి. శ్యామలాదేవి గారు చెప్తే ఆ సెషన్ సూపర్ గా ఉంటుంది అనుకోవాలి వాళ్ళు. అలా మనము మన సెషన్ ని తయారు చేసుకోవాలి, అలా మనం ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ స్లైడ్ సార్. మీకు అందరికి ఉన్న కామన్ పాయింట్ ఇది. గత 10 రోజుల నుండి మా వాళ్ళందరూ చెప్పుంటారు, స్టేజీ ఫియర్, స్టేజీ ఫియర్, స్టేజీ ఫియర్, ఎలా స్టేజీ ఫైట్ చేయాలి, ఎలా ఉంటుంది, అసలు స్టేజీ ఫియర్ లో ఏమేమి ఉంటాయి, వాళ్ళందరూ రోజు చెప్పారు. నేను అంతగా చెప్పను, కానీ స్టేజీ ఫియర్ ని ఎలా తీసేయాలో చెప్తాను ఈరోజు. ఓకేనా? నేను ఏదైతే చెబుతున్నానో ఈ కష్టం పగోడికి కూడా రావద్దండి. ఈ కష్టం పగోడికి కూడా రావద్దు. మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈ కష్టం రాకూడదు. ఎందుకంటే పాపం ఒక ప్రోగ్రాం ఆర్గనైజ్ చేస్తారు, నీట్గా అందంగా ఉండాలని ఏం చేస్తారు, మంచి తెల్ల చొక్కా వేసుకొని ప్రోగ్రాంకి వెళ్తాడు ఆయన. ఇక్కడ బ్యాడ్జ్ వేసుకొని చక్కగా మైక్ పట్టుకొని వెళ్తాడు. వెళ్తారా? వెళ్ళిన తర్వాత లోపల రకరకాలుగా జరిగి చెమటతో స్నానం చేసేస్తాడు. ఏం చేస్తాడు? చెమటతో స్నానం చేసేస్తాడు. అందుకే పగోడికి గుడి కష్టం రావద్దని చెప్తాను. చెమటతో స్నానం చేయడం మీకు తెలిసిపోతుంది. చెమటతో స్నానం చేయడం మొత్తం తడిసిపోయి బయట షర్ట్ అంతా తడితడిగా మీకు అర్థమైపోయింది బయట ఉన్న ఆడియన్స్ అందరికి, ఈయనేదో తేడా ఉన్నాడని. ఓకే, అందుకే పగోడికి కూడా కష్టం రావద్దని చెప్పాను. ఓకే, మీకు అందరికి ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. అయిందా? చెమట పట్టిందా? రైట్. అసలు ఎందుకు చెమట పడుతుంది ఏంటనేది చూద్దాం. 2 లక్షణాలు ఉంటాయి మనకు. స్టేజీ ఫియర్ లో 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి మానసిక లక్షణం, రెండోది శారీరక లక్షణం. నేను మళ్ళీ చాలా సింపుల్ గా చెప్తాను, మీరు మళ్ళీ చాలా లోతుకి వెళ్ళండి. చాలా సింపుల్. మానసిక లక్షణం అంటే ఏంటి, శారీరక లక్షణం ఏంటి? శారీరక లక్షణం అంటే బయట కనబడేది, మానసిక లక్షణం లోపల జరిగేది, అంతే. బయట కనబడేది ఏంది? చేతులు వణుకుతా ఉంటాయి, మైక్ పట్టుకుంటే చేతులు వణుకుతా ఉంటాయి, కాళ్ళు వణుకుతా ఉంటాయి, ఇలా స్వింగ్ అవుతూ మాట్లాడతాడు. ఓకేనా? అరచేతులు చెమట పడతా ఉంటాయి, ఇదంతా చెమట పడతా ఉంటాయి, చెమటతో స్నానం చేస్తున్నట్టు ఉంటుంది. అలాగే కళ్ళు ఇట్లా వేగంగా బ్లింక్ అవుతా ఉంటాయి. ఓకే, ఇవన్నీ బయట కనబడేది శారీరక లక్షణం. మీకు అందరికీ జరిగి ఉంటుంది. ఇదంతా జరిగిందా? షేక్ అయ్యారు, ఇదన్నీ కామన్ గా నాకు కూడా జరిగింది. చెప్తాను ఎలాగ. షేక్ అయి ఉంటారు, ఇలా కొంతమంది ఇప్పటికీ స్వింగ్ అవుతూ మాట్లాడతారు. మీరు గమనించుకోండి, ఇప్పటికీ స్వింగ్ అవుతూ మాట్లాడతారు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత ఇప్పటికి స్వింగ్ అవుతూ మాట్లాడతారు. ఒకవైపు కాలు నాది కాదని అవతల పడేసి మాట్లాడతారు. పొడియం మీద ఎలా మొత్తం పొడియం మొత్తం నాది అన్నట్టుగా ఇలా పడుకొని మాట్లాడతారు. ఓకేనా? ఇవన్నీ అట్లాంటివి మానసిక లక్షణం ఉంటుంది. లోపల జరిగేది ఏమంటుంది సార్? లోపల ఏం జరగదు అనుకుంటారు మీరు అందరూ. లోపల కూడా జరుగుతుంది. లోపల ఏం జరుగుతుందంటే మీ గుండె వేగంగా విపరీతంగా కొట్టుకుంటా ఉంటది. ఆ టెన్షన్ కి వేగంగా విపరీతంగా కొట్టుకుంటా ఉంటది. అలాగే ఇంకోటి ఏం జరిగిద్దంటే
ఎటువంటి ఆలోచనలు తట్టవు. మీరు మాట్లాడుతున్నంత సేపు ఎటువంటి ఆలోచనలు తట్టవు. ఆలోచనలు తట్టకుండా నేను ఎట్లా స్పీచ్ చెప్తాను సార్ అని మీకు అందరికి డౌట్ రావచ్చు. ఎలా అంటే మీరు చెప్తారు, చెప్పిన తర్వాత మొదటి స్పీచ్ బాగుండాలంటే మీరు ఉదయాన్నే పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి అని చెప్పారు. రెండో లైన్ గుర్తుకు రావట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది మీ బ్రెయిన్? పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి, పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి, పేపర్ చదవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు? ఆ రెండో లైన్ మీకు గుర్తుకు రావట్లే. రెండో లైన్ మీకు గుర్తుకు రావట్లేదు. అప్పుడు ఏం చేస్తుంది మీ బ్రెయిన్? మొదటి లైన్లే మాటి మాటికి రికార్డింగ్ చేసి చెప్తా ఉంటది. ఎందుకంటే రెండో లైన్ రావట్లే, ఎంతటికి అది రీక్యాప్చర్ కావట్లే, రికాల్ కావట్లే. ఓకేనా? ఇది జరుగుతుంది మీరు. అలాగే ఎటువంటి ఆలోచన తట్టు మీ మీద మీకు కోపం వచ్చేస్తుంది, అదుపు తప్పి ప్రవర్తిస్తారు, మైకుని గట్టిగా కింద పడేస్తారు, వేగంగా బల్లాన్ని గట్టి కొడతారు, స్పీడ్ గా వేగంగా దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇవన్నీ ఎందుకు జరుగుతాయో తెలుసా? మీరు మీ స్పీచ్ ని అక్కడ ఏదైతే స్టేజీ ఫియర్ ఏదైతే ఉందో దాని వల్ల ఇవన్నీ జరుగుతాయి. మరి ఎలా సార్? స్టేజీ ఫియర్ ని పోగొట్టుకోవడం ఎలా సార్? అందరూ చెప్పారు సార్, కానీ మాకు ఏం అర్థం కాలే. మేము ఆడికి పోతే దడబుడుతాం సార్. నిజంగానే ఆడికి పోతే రకరకాలుగా ఉంటుంది. ఏం చేయాలని మీకు అందరికి కనిపిస్తుంది కదా. ఓకే, ఇది ఏదైతే ఉందో ఫియర్ ని నెర్వస్నెస్ అంటారు. ఈ నెర్వస్నెస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి, చొక్కా ఎందుకంటానంటే చొక్కాను తీసేసి మీరు స్టేజ్ మీదకి వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళాలి? ఏం చేయాలి అంటే ఆట ఆడాల్సింది మీరే. ఆట ఆడాల్సింది బాజీరావు గారు మీరే. ఆట ఆడాల్సింది మీరే. అరటి పండును ఎలా తొక్క తీసేసి తింటావో అలాగే ఈ ఫియర్నెస్ ఏదైతే నెర్వస్నెస్ ఏదైతే ఉందో ఆ నెర్వస్నెస్ ని తీసేసి మీరు స్టేజ్ మీదకి రావాలి. చాలా మందికి ఏమనిపిస్తుందంటే, నేను 10 పాయింట్లు ప్రిపేర్ అయి వెళ్ళాను. విజయ్ కుమార్ గారు 10 పాయింట్లు ప్రిపేర్ అయి వెళ్ళారు, స్టేజ్ మీదకి వెళ్ళారు. 10 పాయింట్లు ప్రిపేర్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళారు. 1వ పాయింట్ చెప్పేశారు, 2వ పాయింట్ చెప్పేశారు, 3వ పాయింట్ చెప్పేశారు, 4వది రాలేదు, 5వది చెప్పేశారు, 6వది చెప్పారు, 7, 8 రాలేదు, 9 చెప్పారు, 10వది చెప్పారు. మీకు ఏమనిపిస్తుంది? మధ్యలోకి 3 పాయింట్లు ఎగిరిపోయినాయి అనిపిస్తుందా? 10 పాయింట్లు మీ దగ్గర ఉన్నట్టు ఆడియన్స్ తెలుస్తుందా? అసలు అవకాశం ఉందా? ఆడియన్స్ బాదీరావు గారు 10 పాయింట్స్ రాసుకున్నారు, ఆయన జేబులో 10 పాయింట్స్ ఉన్నాయని ఆడియన్స్ తెలిసే అవకాశం ఉందా? మీరు 6 చెబితే 6 పాయింట్లు అనుకుంటారు, 7 చెప్తే 7 పాయింట్లు అనుకుంటారు. అంతే. మీరు ఎక్కువ ఆలోచించి మీరు బుర్రలు బద్దలు చేసుకోకండి. 6 పాయింట్లు చెప్తే 6 అనుకుంటారు, 7 పాయింట్లు చెప్తే 7. కానీ మీ కంటెంట్ ఏదైతే ఉందో మీ కంటెంట్ ని మీరు ఓన్ చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? ఓన్ చేసుకోవడం అంటే దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ కంటెంట్ మీద మీరు ఎటువంటిది వచ్చినా మీరు చెప్పేలా ఓన్ చేసుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి, బాగా ఓన్ చేసుకోవాలి. సింపుల్ గా చెప్తాను. జీర్ణక్రియ పాఠం చెప్తున్నాం మనం. జీర్ణక్రియ పాఠం చెప్తున్నా. ఇక్కడ ఆదిలాబాద్ టీచర్ అని ఇక్కడ కనబడుతున్నారు ఉదిరామ్ గారు, అందుకే జీర్ణక్రియ పాఠం చెప్తున్నాము. జీర్ణక్రియ పాఠం అంటే తింటాం, స్వరపేటిక, ఆహారనాళం, జఠరరసం, పెద్ద పేగు, చిన్న పేగు, పాయువు, ఇవన్నీ కామన్ గా చెప్పేది. అవునా? సింపుల్ గా ఇన్కమింగ్, అవుట్ గోయింగ్, ఇది తెలిస్తే చాలుగా జీర్ణక్రియ అయిపోయినట్టేనా? ఇది తెలిస్తే చాలు, జీర్ణక్రియ అయిపోయింది. కానీ ఎక్కడెక్కడ ఏముంటుంది, అది ఎటువైపు తిరుగుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, జఠరరసం ఏం చేస్తుంది, అది ఎటువంటిదైనా ఎలా పిండి చేస్తుంది, ఆ తర్వాత ఎలా చిన్న పేగు పెద్ద పేగు ద్వారా ఎట్లా బయటకు వెళ్తుంది అనేది నీకు తెలిసి ఉండాలి. అందుకే నువ్వు ఓన్ చేసుకోవాలని చెప్పాను. ఆ కంటెంట్ ఏదైతే ఉందో అప్పుడు ఏమవుతుంది, మొదటి పాయింట్ వెనక్కి వెళ్ళినా వెనక పాయింట్ ముందుకు వెళ్ళినా నువ్వు ఓన్ చేసుకున్నావు కాబట్టి ఆటోమేటిక్ ఆ పాయింట్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. కొద్దిగా వెనక్కి ముందుకు వెళ్ళినా ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా మీరు మీ ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ గా మీ కంటెంట్ ని తయారు చేసుకోండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా? నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు,
అంతా నీలోనే ఉంది. స్వామి వివేకానంద గారు చెప్తారు, నీ భవితకు నువ్వే విధాతవు, నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, అంతా నీలోనే ఉందని స్వామి వివేకానంద చెప్తారు. మరి నువ్వెందుకు చికాగో సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద మాట్లాడుతూ నా గొంతు తడారిపోతుంది, నేను ఇక మాట్లాడలేనేమోనని అసహనానికి లోనయ్యారట. యూత్ ఐకాన్ స్వామి వివేకానంద, ఆయన జీవితం మనకు అందరికి స్ఫూర్తిదాయకం కదా. ఆయనే గొప్ప మోటివేటర్ అనుకున్నాం కదా. ఆయనే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అసహనానికి లోనవుతున్నాను, నా గొంతు తడారిపోతుందని మాట్లాడుతున్నాడు కదా. స్వామి వివేకానంద లాంటి వారే అటువంటిది అయినప్పుడు ఉదిరామ్ గారు, అలివేలు గారు, మీరెంత నేనెంత, మీరెంత నేనెంత. మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఈ ఫియర్నెస్ ఏదైతే ఉందని పక్కకు పడి దీనికోసం నేను ఒక మంచి ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఓకేనా? మీ బ్రెయిన్ ని ఆల్రెడీ నేను మీ బ్రెయిన్ ని ఆల్రెడీ నా వైపు ట్యూన్ చేసుకున్నా క్లాస్లో. మీ బ్రెయిన్ ని మీరు ఏం చేసుకోవాలంటే, మీరు కామన్ గా ఆచార్య గారు, మీరు ఏమనుకుంటారంటే, నేను స్టేజ్ మీదకి వెళ్తాను, స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత 6వ పాయింట్ నన్ను అక్కడ ఆపేస్తుంది. నన్ను 6వ పాయింట్ నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఆ పాయింట్ నాకు సరిగ్గా క్యాచీ కాలేదు, అక్కడ ఆగిపోతుంది అని చెప్తావు, అనుకుంటావు. అవునా? అనుకుంటారా? మీరు మాట్లాడేటప్పుడు ఏదో ఒకటి అనుకుంటారు కదా, ఆ కొటేషన్ వస్తుందో రాదో, ఆ పాయింట్ వస్తుందో రాదో అనుకుంటారు కదా. మీ బ్రెయిన్ మీరు ఏది చెబితే అదే చేస్తుంది, మరొకటి చేయదు. మీ బ్రెయిన్ నువ్వు ఏది చెప్తే అదే చేస్తుంది, మరొకటి చేయదు. ఆగిపోతుంది అని చెబితే ఆపేయాలి కదా. మరి మీ బ్రెయిన్ ఆపేయాలా? ఆపేస్తుంది, అంతే కదా. నువ్వే కదా కోరుకున్నావు ఆగిపోవాలని, ఆపేస్తుంది. నువ్వు ఎలా అనుకోవాలంటే నీ బ్రెయిన్ ని, నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను ఏమనాలి? మీ బ్రెయిన్ ని నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలనని నీ బ్రెయిన్ ట్రైన్ చేసుకోవాలి. వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను. ఎలా మాట్లాడగలను? అద్భుతంగా మాట్లాడగలను. అప్పుడు ఏమవుతుందంటే, అద్భుతంగా మాట్లాడాలని బ్రెయిన్ కి నువ్వు ట్యూన్ చేసుకున్నావు. వేదిక మీదకి వెళ్ళిన తర్వాత అద్భుతంగా మాట్లాడొస్తావు. మేమందరం కూడా అలాగే అనుకుంటావు. నేను రాగ ముందు కూడా నేను ఈ రోజు సెషన్ అద్భుతంగా చెప్పాలి, నేను వేదిక మీద అద్భుతంగా మాట్లాడగలను అనుకొని వస్తాను. ఆటోమేటిక్ గా అద్భుతంగా మాట్లాడే వెళ్తాను. ఓకేనా? మీరు ఏమనుకుంటారో అదే మీ బ్రెయిన్ చేస్తుంది. ఓకేనా? కాబట్టి ఈ ఫియర్నెస్ ఏదైతే ఉందో దాన్ని మనం సింపుల్ గా కొన్నిటి ద్వారా మనం తొలగించుకోవచ్చు. ఏదైతే ఉన్నాయో వాటిని మనం చూద్దాం. నెక్స్ట్ మీకు చాలా సింపుల్ గా చాలా మంచి టెక్నిక్ చెప్తాను. మీరందరూ కళ్ళు మూసుకోండి. నేను ఏదైతే చెబుతున్నానో నా మాటల్ని ఫాలో అవ్వండి. అందరూ కళ్ళు మూసుకోండి, నాతో పాటు కనెక్ట్ అయి ఉండండి. నేనేం చెప్తున్నానో దాన్ని ఫాలో అవ్వండి. రేపు ఆదివారము అక్టోబర్ 10వ తారీఖు ఇంపాక్ట్ నుండి మీకు పిలుపొచ్చింది. ఎందుకంటే అహ్మద్ గారు ఈ టాపిక్ ఎక్సలెంట్ గా చెప్తారు, సూపర్ గా చెప్తారని ఇంపాక్ట్ ఆర్గనైజర్స్ తెలుసు కాబట్టి మిమ్మల్ని పిలిచారు. 10:30 ప్రోగ్రాము మీరు చాలా చక్కగా చాలా నీట్గా ప్రిపేర్ అయి వెళ్ళారు. స్లైడ్స్ తీసుకువెళ్ళారు. 10 స్లైడ్స్ చాలా ప్రిపేర్డ్ గా వెళ్ళారు. 10:30 అయింది, ఇంకా మీరు అక్కడికి చేరుకోలేదు. ఆడియన్స్ సుమారు 1000 మంది ఆడియన్స్ మీకోసం ఎదురు చూస్తున్నారు. 10:45 అయింది, ఇంకా మీరు ఆడికి వెళ్ళలేదు. ఎందుకంటే మంజు గారంటే ఎలా చెప్తారు, మంజు గారి కంటెంట్ ఎలా ఉంటుంది ఆడియన్స్ కి తెలుసు. ఎందుకంటే వాళ్ళు యూట్యూబ్ ద్వారా మంజు గారి సత్తా ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు వస్తారు మేడం గారు, ఎప్పుడు వస్తారు, అహ్మద్ గారు ఎప్పుడు వస్తారో వెయిట్ చేస్తున్నారు. 10:50 అయింది, మీరు ఇలా కారు వచ్చి ఆగింది, మీరు కారు దిగారు. మీరు ఎలా ఉన్నారంటే మీ శరీరానికి చక్కగా నప్పే డ్రెస్ అంటే మీకు అర్థమై ఉంటుంది. మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు, మీ హస్బెండ్ సూపర్ గా ఉంది శారీ, సూపర్ గా ఉంది డ్రెస్ అని చెప్తారు కదా. ఓకేనా?
సూపర్ గా ఉంది డ్రెస్ అని చెప్తారు కదా, అటువంటిది అటువంటిది మీరు వేసుకొని చక్కగా బ్లేజర్ వేసుకొని చక్కగా షూ వేసుకొని చక్కగా టై వేసుకొని అలా కిందికి దిగారు. ఆర్గనైజర్స్ అందరూ చకచక మీ దగ్గర నడుచుకుంటూ వస్తూ వెల్కమ్ మేడం, వెల్కమ్ జాదవ్ గారు, వెల్కమ్ వెల్కమ్ రాజన్న గారు, వెల్కమ్ వెల్కమ్ అంటూ మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నారు. మీరు అలా నడుచుకుంటూ వస్తున్నారు స్టేజికి, ఆడియన్స్ దగ్గర అలా నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఏమైందంటే చప్పట్లు, ఆడియన్స్ నుండి చప్పట్లు మారి మోగిపోతున్నాయి. 1 2 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3 అని ఆడియన్స్ చప్పట్లతో మారి మోగిపోతా ఉంది. మామూలుగా లేవు చప్పట్లు. మీరు అలా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వచ్చారు. స్టేజ్ మీదకి వచ్చి ఎవరైతే ఆర్గనైజ్ ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెబుతూ ప్రేక్షకులు ఆడియన్స్ అందరికీ నమస్కారం పెడుతూ మీరు సెషన్ స్టార్ట్ చేశారు. సెషన్ స్టార్ట్ చేసి మీ వెనక పెద్ద ఇంపాక్ట్ బ్యానర్, ఆ ఇంపాక్ట్ బ్యానర్ ముందు మీరు నిలబడి మాట్లాడుతున్నారు. మొదటి స్లైడ్ పెట్టారు, మామూలుగా లేదు మొదటి స్లైడ్. మీరు ఏదైతే చెబుతున్నారో అక్కడున్న ఆడియన్స్ మీ మాటల్ని కనెక్ట్ అయ్యారు. ప్రతిదీ మీరు ఏదైతే చెబుతున్నారో దాన్ని ఫాలో అవుతున్నారు. చెయ్యెత్తున్నారు, టాటా చెప్పండి టాటా చెప్తున్నారు, తప్పట్లు కొట్టమని తప్పట్లు కొడుతున్నారు. పూర్తిగా కనెక్ట్ అయిపోయారు. రెండో స్లైడ్ పెట్టారు, వాళ్ళ గురించే చెబుతున్నట్టుగా, వాళ్ళ లైఫ్ ఎగ్జాంపుల్ చెబుతున్నట్టుగా, వాళ్ళ గురించి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నట్టుగా ప్రతిదీ 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 సూపర్ గా చెప్తున్నట్టుగా అనిపించింది. ఎక్సలెంట్ గా చెప్తున్నారు. మీరు గంట సేపే మీకు సమయం ఇచ్చారు, కానీ మీరు చెబుతున్న 10 స్లైడ్స్ ఒకదానికి మించి ఒకటి, ఒకదానికి మించి ఒకటి, మామూలుగా లేదు. ఆడియన్స్ నుండి మామూలు రెస్పాన్స్ లేదు. ఒకటే ఈలలు, కేరింతలు, చప్పట్లు, సభా ప్రాంగణం అంతా ఆ చప్పట్లతో మారు మోగిపోతా ఉంది. మామూలుగా లేదు అక్కడ ఉన్నంత వాతావరణం అంతా. ఒక్కొక్క స్లైడ్ చెబుతుంటే ఆడియన్స్ అందరూ వాళ్ళ గురించి చెప్తున్నట్టుగా, నా లైఫ్ గురించి చెప్తున్నాడు. దీని తర్వాత ఏం చెప్తారు, దీని తర్వాత నా లైఫ్ ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, నా లైఫ్ ని ఎలా డైవర్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ పాయింట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, అలా 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 చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత బాగా వచ్చిందంటే అక్కడున్న సెషన్ అంతా సూపర్ గా వచ్చింది. రాజన్న గారు మీకు ఇచ్చిన సమయము గంట సేపే, గాని మీరు మీ స్లైడ్ తో గంటన్నర సేపు చెప్పారు. ఆ గంటన్నర సేపు ఆడియన్స్ అందరూ మీతోనే కనెక్ట్ అయ్యారు. ఎక్స్ట్రాడినరీ సెషన్ వచ్చింది. మీకు అర్థమైపోయింది చాలా బాగా వచ్చింది సెషన్ అని. ఎందుకంటే రెస్పాన్స్ మనకు తెలుస్తుంది కదా, ఆ రెస్పాన్స్ బట్టి మామూలుగా లేదు మీ సెషన్. అర్థమైపోయింది. అందరికీ థ్యాంక్ యూ చెప్పారు. మీరు థ్యాంక్ యూ చెప్పగానే ఆడియన్స్ అందరూ స్టాండింగ్ ఓవేషన్ లో నిలబడి తప్పట్లు కొట్టారు. 1 2 1 2 3 1 2 1 2 3 అని తప్పట్లు కొట్టారు. మీరు కిందికి దిగారు, ఆడియన్స్ అందరూ కూర్చున్నారు. ఒక 10 మంది ఆడియన్స్ పరిగెట్టుకుంటూ మీ దగ్గరకు వచ్చారు. మీకు అర్థం కాలే, మీ జీవితంలో ఎప్పుడు జరగలేదు. అయ్యో ఆడియన్స్ అందరూ ఇలా పరిగెట్టుకుంటూ వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏంటిది అని మీకు అర్థం కాలేదు ఏం జరుగుతుందని. ఏంటంటే ఆడియన్స్ మీ దగ్గరకు వచ్చి ఎక్స్ట్రాడినరీ సెషన్ సార్, బాజీరావు గారు మీరు చెప్పారండి, నా లైఫ్ గురించి చెప్పారు సార్, మీరు సూపర్ సార్, మీరు చెప్పే ప్రతి పాయింట్ నా హార్ట్ టచ్ అయిపోయింది సార్, ప్రతి పాయింట్ ని నా లైఫ్ కి అన్వయించుకుంటాను సార్, ప్రతి పాయింట్ ని నేను ఫాలో అవుతాను సార్. సూపర్ గా చెప్పారు రాజన్న గారు, సూపర్ గా చెప్పారు అలవేలు మేడం గారు, ఎక్సలెంట్ అని చెప్పారు. అలాగే ఆడియన్స్ మీ ముందుకు నోట్బుక్ పెట్టి ఆటోగ్రాఫ్ ఇవ్వమని చెప్పారు. మీ జీవితంలో మీరు ఎప్పుడు పేపర్ మీద సంతకం పెట్టిన వాళ్ళే, రిజిస్టర్ లో సంతకం పెట్టిన వాళ్ళే, ఆటోగ్రాఫ్ పెట్టమన్నప్పుడు ₹1,00,00,000 కంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. ₹1,00,00,000 దక్కిన దానికంటే ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఎక్కువ ఆనందం కలిగింది, ఎక్కువ సంతోషం అనిపించింది. ఆటోగ్రాఫ్ వేస్తూ ఉన్నారు. ఆ స్మైల్, ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. మీకు అసలు సూపర్ గా ఉంది. అలా అక్కడ ఉన్న ఆడియన్స్ అందరికి ఆటోగ్రాఫ్ ఇచ్చేశారు. ఇలా నడుచుకుంటూ వస్తున్నారు. నడుస్తున్నంతసేపు ఈలలు, కేరింతలు, చప్పట్లు, అలా మీతో పాటు ఆర్గనైజర్స్ అందరూ. ఎక్స్ట్రాడినరీ సెషన్ మేడం, సూపర్ గా చెప్పారు సార్, మీరు ఎక్సలెంట్ గా చెప్పారండి, అసలు మేము ఇలా పైకి తీసుకెళ్లారు సెషన్ ని, సూపర్ గా చెప్పారని చెప్పారు. అలా కారెక్కి మీరింటికి వెళ్ళిపోయారు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్, ఓపెన్ యువర్ ఐస్, open your eyes, open your eyes.
రైట్, ఫ్రీ అయిపోండి. ఇప్పుడు మీకు ఏ ఎక్స్పీరియన్స్ కలిగింది నేను చెప్పిన తర్వాత అనేది హ్యాండ్ రైజ్ చేసి ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి సార్. రమేష్ గారు. ఆచార్య గారు పడుకున్నారా ఏంటి? రైట్ 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 రైట్. రాజు గారు హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. ఇచ్చాను సార్. రాజు గారు మాట్లాడండి సార్. ఇచ్చాం సార్, మాట్లాడండి. రాజు గారు మాట్లాడండి. రాజు గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, చెప్పండి. ఎస్ సార్, నాకు ఏ ఫీలింగ్ కలిగింది అది చెప్పాలి, అంతే కదా? అంతే కదండి. ఎస్ సార్. సో ఒక సెషన్ కి మీరు ఎలాగైతే అంటే మీరు ఇక్కడ విజువలైజేషన్ టెక్నిక్ ఏమో కానీ మెస్మరైజ్ అయిపోయాను సార్. ఓకే, చాలా బాగా మమ్మల్ని ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళేసి వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేసినట్టు వాళ్ళందరికీ కూడా నేను చక్కటి సెషన్ ఒక 10 స్లైడ్స్ ప్రిపేర్ చేసేసి వాళ్ళని ప్రేక్షకుల మొత్తాన్ని కూడా ఆడియన్స్ మొత్తం మందిని కూడా ఉర్రూతలోగించే ఒక మహత్తరమైన సంభాషణతోని మంచి ఏబిసిడి టెక్నిక్స్ తోని తర్వాత వచ్చేసి మన ఇంపాక్ట్ లో అన్ని టెక్నిక్స్ యూజ్ చేసేసి వాళ్ళని పూర్తిగా నా వశం చేసుకొని నేను కూడా ఒక అంటే వాళ్ళ నా మాట మంత్రమై వాళ్ళందరూ మంత్రముగ్ధులైనట్టు అలాగే వస్తున్నప్పుడు ఆ చివరి వరకు కూడా ఆ కార్ దాకా కూడా నన్ను వెంబడించేసి కొంతమంది సెలబ్రిటీలకు ఎలాగైతే ఆ ఫీలింగ్ కలుగుతుందో అలాంటి అలాంటి ఫీలింగ్ మేడం గారు. రాజు గారు తీసుకున్నాము. అలివేలు గారు మాట్లాడండి. నేను ఆ ప్లేస్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోయాను సార్. నేను అక్కడ వెళ్ళి స్పీచ్ చెప్తున్నట్టు నన్ను ఆడియన్స్ అంటే ఆ ఆడియన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నట్టు నేను ఆ ప్లేస్ మొత్తం నేనున్నట్టుగా ఫీల్ అయిపోయాను సార్. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ వన్ తెలంగాణ. అందరికి గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. రాథోడ్ సార్ గారు మమ్మల్ని నిజంగానే ఇప్పుడు స్టేజ్ మీదకి తీసుకువెళ్ళి మరి మాలో ఉన్నటువంటి భయాలన్నింటినీ కూడా పక్కకు తోలి అద్భుతమైనటువంటి స్పీచ్ ను మా ద్వారా ఇప్పించినంత ఫీలింగ్ ఏర్పడ్డది సార్. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మీ క్లాస్ ను వినాలని ఇంకా ఉత్సాహంగా ఉన్నాం సార్. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ. రైట్ అండి. ఇంకా కొంతమందికి అవకాశం వేలే, మనకు టైం చాలా తక్కువ ఉంది. రైట్ అండి. నేను మా ఇంట్లోనే ఉన్నాను. ఒక్క నిమిషం, ఇంకెవరు ఒక్కరితో మాట్లాడించాను. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. రవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. రవి గారు. రవి గారు, మీరు చెప్పేది నేను చెప్పిన దానికి ఆన్సర్ ఇవ్వండి మీరు ఇప్పుడు. ఓకే సార్ ఐ విల్ గివ్ ఆన్సర్ ఓన్లీ. am I audible సార్? ఆడిబుల్ అండి. మీకు ఇప్పటికే వినపడ్డాయా? ఎస్ సార్, పూర్తిగా విన్నాను. కానీ మీరు ఇది చెప్తున్నారని మీరు బ్యాడ్ గా ఫీల్ కావద్దు, నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు సార్. యాక్చువల్ గా నేను ఈ రోజు ఒక స్పీచ్ గురించి ఒక ప్రజెంటేషన్ చేశాను. మీరు చెప్పిన స్థాయికి నేను చేరుకోలేకపోయాను సార్. యాక్చువల్ గా నేను స్పీచ్ లోని కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు కాడ నేను మొత్తం నా బ్రెయిన్ ఆగిపోయింది, కానీ నేను మీరు తీసుకుపోయిన స్టేజ్ దగ్గరికి పోలేకపోయాను. అయిపోయేలోగా మీరు ఎక్కడెక్కడ తప్పులు చేశారు, మీరు ఎందుకు తప్పులు చేస్తారు, దాన్ని ఎలా మనం రిపేర్ చేసుకోవాలి, నేను రిపేర్ చేసే వెళ్తా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. రిపేర్ చేసే వెళ్తాను, మీరు టెన్షన్ పడకండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వన్ వినోద్ గారు తీసుకోండి. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్ అందరికి. వినోద్ గారు, మీకు చప్పట్లు వినపడ్డాయండి? సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. వీడియో ఆన్ చేసుకోండి సార్. మీరు చెప్తున్న కొద్దీ నిజంగానే నేను అక్కడ స్టేజ్ మీదకి వెళ్ళి నేనే మాట్లాడుతున్నట్టుగా, నా కోసం అందరూ చప్పట్లు కొడుతున్నట్టుగా నేనే అంటే మొత్తం ఇక అంటే కంప్లీట్లీ ఐ వాస్ ట్రూలీ అబ్సెస్డ్.
మీరు చెప్తున్నట్టుగా నేను మొత్తం నేనే ఉన్నట్టుగా అనిపించింది సార్. ఆటోగ్రాఫ్ ఇచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి సార్ మీ ఆటోగ్రాఫ్ ఇస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సార్ అప్పుడు నేను ఒక చిన్నప్పుడు అదే చెప్తున్నా. నేను అంటే నేను అదే చెప్దాం అనుకుంటున్నా సార్. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసిన సార్. అది మన యారా అని సినిమా ఉంటుంది సార్. అందులో అమితాబ్ బచ్చన్ గారు ఒక అట్లా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక పాట పాడినాక స్టేజ్ నుంచి కిందికి దిగినప్పుడు ఇట్లా ఆటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు నేనే ఆ స్థానంలో నేనే ఉన్నట్టుగా నేను ఊహించుకున్నాను సార్. చాలా మంది ఇట్లా వచ్చి నాకు అంటే సరౌండ్ గా వచ్చి నాకు ఆటోగ్రాఫ్ తీసుకున్నట్టు ఆ ప్లేస్ లో నేనే ఉన్నట్టుగా ఊహించుకున్నాను సార్. నిజంగానే నేను ఆ ప్లేస్ లో నేనే, మీరు నా గురించి చెప్తున్నారేమో అనుకుంటున్నా. అంటే నాకు అట్లా అనిపించింది సార్. రైట్ అండి. నేను మా ఇంట్లో ఉన్నాను, మీరు మీ ఇంట్లోనే ఉన్నారు. కానీ మన ఆలోచనలని ఎక్కడికి వెళ్ళాం? మనం స్టేజ్ మీదకి వెళ్ళాం, మనం చప్పట్లు వినపడ్డాయి, మనకు కేరింతలు వినపడ్డాయి, స్లైడ్స్ కనబడ్డాయి, ఆడియన్స్ కనబడ్డారు, అలాగే మీరు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ఫీలింగ్ కనబడింది. అవునా? అవునా? దీన్నే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. మీరు ఏ సెషన్కి వెళ్ళినా ఇలాగే అనుకోవాలి, నా సెషన్ అద్భుతంగా వస్తుంది, ఆడియన్స్ నాతో కనెక్ట్ అవుతారు, ప్రతిదీ నేను మాట్లాడుతున్నంత పర్ఫెక్ట్ ముందే విజువలైజ్ చేయాలి. మీరు ఎలా విజువలైజ్ చేస్తారు? ఆడికి వెళ్తాను, ఆడ మైక్ రాదు, మైక్ రానప్పుడు ఇట్లా కొడతారుగా, ఎందుకంటే అది వస్తుందో రావట్లేదు మీకు తెలవాలని. ఎంత ఇరిటేషన్ గా ఉంటుందో తెలుసా ఆడియన్స్ కి అది. మీరు మైక్ ని బట్టి కొడతా ఉంటే కొంతమంది అని ఊతారు, ఎంత ఇరిటేషన్ గా ఉంటుందో ఒక్కసారి గమనించండి. మీరు ఒక ఆడియన్స్ గా ఉండి ఆ ఫూని ఊదేది కానీ ఆ కొట్టేది కానీ ఎంత ఇరిటేషన్ గా ఉంటుంది గమనించండి. ఎప్పుడైనా సరే ఆ సంగీతం కానీ పాటలు పాడేవాళ్ళు వాళ్ళు ఎంత నీట్గా 1 2 3 చెక్ 1 2 3 చెక్ అని ఎంత బాగా చెప్తారు. కానీ మనం ఏం చేస్తాం? టప 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 కొట్టుడు, ఫుర్రు ఊదుడు. అదే కదా మనం చేసేది. అది మానేయాలి. అది ఎంత ఇరిటేషన్ కలుగుతుందంటే అంత ఇరిటేషన్ కలుగుతుంది. కాబట్టి మీరు అలా విజువలైజ్ చేయండి. మైక్ వస్తుందో రాదో, నేను మాట్లాడుతున్నా సరిగా మాట్లాడుతానో లేదో, చక్కగా జేబులో చేయబెట్టుకొని మాట్లాడతావు. ఇంకా ఏదేదో విచిత్ర విన్యాసాలు, విచిత్ర భంగిమలు పెడుతూ మాట్లాడతావు. గమనించుకోండి, మీరు స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఎన్ని విన్యాసాలు ఉంటాయో, కాళ్ళు ఎటు వంకర పోయిద్దో తెలియదు, పొడియం ఎలా ఉంటుందో తెలియదు, మీరు ఎటువైపు తిరిగి మాట్లాడతారో తెలియదు, ఎట్లా బెండ్ అయి మాట్లాడతారో తెలియదు. ఇదంతా పర్ఫెక్ట్ గా రావాలంటే, మీ స్పీచ్ పర్ఫెక్ట్ గా ఉండాలంటే ఈరోజు నేను మీకు చాలా టెక్నిక్స్ చెప్తాను. ఓకేనా? నెక్స్ట్ మీకు ఒక చిన్న మాట చెప్తాను, ఆ తర్వాత చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ తర్వాత మళ్ళీ మనకు కనెక్ట్ అయిపోతుంది. ఒక బాగా బక్కగా ఉన్న మనిషి, బాగా బక్కగా అంటే 5వ నెంబర్ ఫ్యాన్ మీద పెడితే ఆ గాలికి రపరప తిరిగి పోల్ని పట్టుకునే అంత బక్కగా ఉండాలి మీరు. ఓకే, ధనాధన్ నర్ర సినిమాలోకి వచ్చిన ఎంత బక్కగా తాటి చెట్టు అంత పొడుగ్గా ఉండేవాడు, బక్కగా ఉండేవాడు. మీరు చూడండి కావాలి, పవన్ కళ్యాణ్ సినిమా, వీళ్ళందరూ బక్క కింద పొడుగు ఉండేవాడు ఫస్ట్ సినిమాలు. ఓకేనా? ధనాధన్ అయితే మరీ దారుణం అన్నవాడు, చాలా ఇలా ఉండేవాడు. అంత బక్కగా ఉన్న పిల్లవాడు దేవుణ్ణి తిట్టాడట. దేవుణ్ణి ఏమని తిట్టాడంటే, బాగా తిడుతున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై ఫస్ట్ డైలాగ్, దేవుడు ప్రత్యక్షం కాగానే ఏం చెప్తాడు చెప్పండి డైలాగు? సినిమాలు చూడట్లేదా మీరు? దేవుడి సినిమాలు చూడట్లే? దేవుడు ఇలా ప్రత్యక్షం కాగానే ఏం చెప్తారు? నో ఐడియా. విజయ్ గారు ఏంటి భక్త ఏమి నీ కోరిక అని అడుగుతాడు. ఓకే, భక్త ఏమి నీ కోరిక అంటే భగవంతుడు కూడా తెలియదు నీ మనసులో ఏముందో అనేది. అర్థమైందా? భగవంతుడు కూడా తెలియదు నీ మనసులో ఏముందో అనేది. భక్త ఏమి నీ కోరిక అని అడిగాడు. అప్పుడు చెప్పాడు, నేను చాలా బక్కగా ఉన్నానని, అందరు నన్ను తిడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు, నన్ను స్ట్రాంగ్ చేయి అని దేవుడిని కోరుకోవడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఊరు చివర పెద్ద బండరాయి ఉంది, ఆ బండరాయిని పుష్ చేయి అని చెప్పాడు. ఆ బండరాయిని పుష్ చేయి అని చెప్పాడు. ఇక్కడున్న 89 మంది, నన్ను వదిలేస్తే 88 మంది ఈ తప్పు అందరు చేశారు. ఎల్లం గారు అనుకుంటున్నారు, అహ్మద్ గారు నేను తప్పు చేసిన ఆయనకెడ తెలుస్తుంది? అందరినీ కామన్ గా ఒకే కట్టగట్టి అందరు తప్పు చేసి ఈయనట చెప్తాడు? అది ఎట్లా అవుతుంది? అందరూ ఇదే తప్పు చేసిన ఎట చెప్తాడు?
ఇది కరెక్ట్ కాదు కానీ మీకు అందరికి కనిపిస్తుంది. ఈ కథ మొత్తం అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఓకేనా? నేను ఎందుకు అందరి తప్పు చేశానని చెప్పడం ఎందుకు చెప్పానండి, ఈయన పొద్దునే బాగా తిన్నాడు, వెళ్ళి పుష్ చేశాడు. 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది. ఆ బండరాయి ఒక్క ఇంచు కూడా కదలలేదు. వారం అయింది, 10 రోజులైంది, ఒక్క ఇంచు కూడా కదలలేదు. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ వచ్చారు, ఏరా నీకేమైనా పిచ్చి పట్టిందా? దేవుడు ప్రత్యక్షమయ్యేది ఏంటి? దేవుడు రావడం ఏంటి? నీకు చెప్పడం ఏంటి? నువ్వు పుష్ చేయడం ఏంటి? ఆ బండరాయి జరిగిద్దా? ఇది జరిగే పనేనా అని వాళ్ళు తిట్టారు. లేదు లేదు, దేవుడు వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, పుష్ చేయాల్సిందని 2 నెలలు 3 నెలలు పుష్ చేస్తున్నాడు. ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు పొద్దున్నే అటు ఇటు తిరుగుతున్నప్పుడు, పొలానికి వెళ్ళేటప్పుడు అటు ఇటు పోయేటప్పుడు, ఏరా నువ్వేనా పోటుగాడు అనుకుంటున్నావారా? నా చిన్నప్పటి నుండి చూస్తున్నా ఈ బండరాయి, నా వయసు అయిపోయా, నా కొడుకు తరం అయిపోయా, నా మనవడి తరం అయిపోయా, నా ముని మనవడి తరం నీది. నువ్వు నెట్టేస్తావారా ఈ బండరాయిని? అది జరిగే పనేనా? నా చిన్నప్పటి నుండి చూస్తున్నా. ఏరా ఇంటికి వెళ్ళి తిన్నగా అవసరం లేని పనులు ఎందుకు చేస్తావు అని తిట్టడం మొదలు పెట్టారు. మళ్ళా అందరు తిడుతున్నారు, ఇది జరిగే పని కాదు, బండరాయి కొద్ది కూడా కదలట్లేదు అని మళ్ళా దేవుడిని ఈయన తిట్టడం మొదలు పెట్టాడు. దేవుడు తిట్టగానే దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏంటి నాన్న అని అడిగాడు. మీరు ఏమన్నారు? పుష్ చేయమన్నారు, నేను పుష్ చేశాను, కొద్ది కూడా కదలలేదు బండరాయి, అందరు నవ్వుతున్నారు అని చెప్పాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నేను పుష్ చేయమన్నాను, నువ్వు పుష్ చేశావు అని చెప్పి. లేదు లేదు, నేను పుష్ చేస్తే కదలాలి కదా అని చెప్పి. నువ్వు పుష్ చేయమని అనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు నీ మనసులో అంటే మూవ్ అవుతుంది అనుకుంటున్నావు. నేను మూవ్ చేయమని చెప్పలేదు, నేను పుష్ చేయమనే చెప్పాను. మరి మేం చేసిన తప్పు ఎక్కడ ఉంది సార్ అని మీకు అందరూ డౌట్. ఈ స్టోరీలో మాకెక్కడ కనెక్ట్ కాలే. అహ్మద్ గారు తదేకంగా చూస్తున్నారు, నేను చేసిన తప్పు ఎక్కడ ఉంది అని నన్ను ఎట్లా కనెక్ట్ చేశాడు ఈయన, అసలు ఏముంది నా తప్పు అని మీకు అందరికి డౌట్ వస్తుంది కదా. హోటల్లో కానీ పెద్ద పెద్ద కార్యాలయాల్లో కానీ డోర్ మీద పుష్ అని రాసి ఉంటుంది. మీరేం చేస్తారు? పుష్ అన్నప్పుడు ఏం చేయాలి? అటువైపు తొయ్యాలి. మీరు పుల్ చేస్తారు, ఏమవుతుంది? అది పుష్ కాక పుల్ కాక ఇరుక్కొని డోర్ కిర్ర కిర్ర అని రకరకాలుగా జరుగుతుంది. జరిగిందా అహ్మద్ గారు? జరిగిందా జరగలేదా? ఎస్ ఆర్ నో? జరిగిందా లేదా? అందరికి జరుగుతుంది. మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా పుష్ అన్నప్పుడు పుల్ చేస్తాం, పుల్ అంటే పుష్ చేస్తాం, అందరికి జరుగుతుంది. ఓకేనా? మరి మాకెందుకు చెప్తున్నారు సార్ ఈ స్టోరీ? అసలు పుష్ కి మా ఫస్ట్ స్పీచ్ కి అసలు ఎక్కడా సంబంధం లేదు. ఏంటి సార్ అని మీకు అందరికి డౌట్ వచ్చింది కదా, ఎందుకో చెప్తాను. సార్ స్లైడ్ పెట్టండి. రైట్, ఇక్కడ చూడండి ఒకసారి. పుష్ అంటే మీరు పుష్ చేయడం అంటే ఒకసారి మీ కండల్ని చూడండి. దేవుడు చెప్పాడు, నువ్వు పుష్ చేసి నీ మజిల్ పవర్ పెరిగింది, నీ చెస్ట్ ఎక్స్పాండ్ అయింది, పర్ఫెక్ట్ గా నువ్వు స్ట్రాంగ్ అయ్యావు, ఒకసారి చూడని చెప్పావు. నేను చూసుకుంటే నిజంగా స్ట్రాంగ్ అయినట్టు అనిపించింది. ఓకేనా? పుష్ అంటే ఏంటో తెలుసా? PUSH, పుష్ అంటే ప్రాక్టీస్ అంటిల్ సక్సెస్ హ్యాపెన్. మనం ఏం చేస్తున్నాం? ప్రాక్టీస్ చేస్తున్నాం. అసైన్మెంట్ లో చేయట్లేదు, నోట్స్ రాసుకుంటున్నాం. వీళ్ళందరూ కష్టపడి చెప్తున్నారు, ఏదో అసైన్మెంట్ రాద్దాము, ఏదో చేద్దాము, ఏదో చూద్దామని చక 10 పాయింట్లు రాసుకుంటున్నారు. ప్రాక్టీస్ లేదు. డైరెక్ట్ గా చెప్పేస్తాను నేను అనుకుంటావు, డైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తావు, పల్టీ కొడతావాడా, ఇబ్బంది పడతావాడా. అంతేగా జరిగేది, అదే కదా జరుగుతుంది. అంతకంటే వేరేది ఏమైనా జరుగుతుందా? వేరేది ఏం జరగట్లేదు, ఇదే జరుగుతుంది. మీరు మీ సెషన్ అద్భుతంగా రావాలి. అసలు మాట్లాడుతున్నప్పుడు నాకు ఇక్కడ డిస్టర్బెన్సే ఉండకూడదు. నేను మాట్లాడితే ఎక్కడ టీవీ ఆన్ చేయగానే కరెంటు పోతే తప్ప మధ్యలో ఎక్కడ ఆగదు కదా. సినిమా హాల్లో సినిమా స్టార్ట్ చేయగానే మధ్యలో ఎక్కడ ఆగదు కదా. అలాగే మీ సెషన్ స్టార్ట్ చేస్తే మధ్యలో ఎక్కడ ఆగకుండా ఉండాలని మీకుందా? హనుమంత్ గారు పడుకున్నారా? లెగండి. రైట్. పడుకోవద్దు. రైట్, అందుకే తప్పట్లు కొట్టా. ఓకేనా? మీ సెషన్ ఆగకుండా పర్ఫెక్ట్ గా ఉండాలని మీకుందా? ఉంటే ఒకసారి థమ్స్అప్ చూపించండి. రైట్, నేను ఒక 10 పాయింట్స్ చెప్తాను, 10 పాయింట్స్ రాసుకోండి. 10 పాయింట్స్ అసలు ఎవరు ఇటువంటి పాయింట్స్ మీకు చెప్పరు, మీకు ఎక్కడ కనబడది పాయింట్స్.
ఈ పాయింట్స్ కనుక మీరు ఫాలో అయితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఆ దేవుడు తరం కూడా కదా మిమ్మల్ని ఆపడం. రెడీనా నరసింహ గారు? రెడీనా? రైట్ 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 రైట్. ఫస్ట్ పాయింట్ ప్రాక్టీస్. రెండవ పాయింట్ ప్రాక్టీస్. మూడవ పాయింట్ ప్రాక్టీస్. నాలుగో పాయింట్ ప్రాక్టీస్. ఐదోది ప్రాక్టీస్, ఆరోది ప్రాక్టీస్, ఏడోది ప్రాక్టీస్, ఎనిమిదోది ప్రాక్టీస్, తొమ్మిదోది ప్రాక్టీస్, 10వ ప్రాక్టీస్. 10 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత, 10 సార్లు మీరు ప్రిపేర్ అయ్యి చెప్పిన తర్వాత ఇంకా ఆగిద్దా అది? మీరు ఏం చేయాలంటే మైండ్ మ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చెప్పాలి, ఓపెనింగ్ బాడీలో ఉండాలి, మెయిన్ బాడీలో ఉండాలి, క్లోజింగ్ ఎలా చెప్పాలి, అది ఎలా ఉండాలి, ఏ బాగా చెప్తే బాగుంటుంది, ఎక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఎటువంటి టాపిక్స్ తీసుకోవాలి, ఎటువంటి ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి, ఇలా మనం కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు మీ టాపిక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఓకేనా? ఓకేనా? ప్రాక్టీస్ మర్చిపోరు కదా. మీరు సరిగ్గా ప్రాక్టీస్ చేసుకోకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఒకే ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మనసులో పెట్టుకోండి, ఎక్కడ మర్చిపోవద్దు. నేను నిద్రలో లేపిన ఎల్లం గారు, మీ పేరేంటంటే ఎల్లం గారు అని చెప్తారు. అహ్మద్ గారు 1 గంటకు లేపి నీ పేరేంటంటే అహ్మద్ గారు అని చెప్తారు. అవునా? అవునా? అదే చెప్తారు కదా. మీ ఊరు ఏదంటే పలానా ఊరి పేరు చెప్తారు. నిద్రలో లేపిన, మీరు గుర్రుగొట్టు నిద్రపోయినా సరే నిద్ర లేపిన ఇదే చెప్తారు. అవునా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా నిద్ర లేపిన ఇదే చెప్పాలి. ఏంటో తెలుసా? నీ సెషన్ నిన్ను నువ్వు సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి. నీ సెషన్ నిన్ను నువ్వు సాటిస్ఫాక్షన్ చేసుకోవాలి. నిన్ను నువ్వు సంతృప్తి చెందగలిగితే, నీ సెషన్ తో నువ్వు సంతృప్తి చెందగలిగితే అంతకు మించిన ఆ ఫీడ్బ్యాకే అవసరం లేదు. అర్థమైందా? ఎక్కడో నువ్వు తప్పు చేసావని అర్థమైందో సరి చేసుకో, రెండోసారి సరి చేసుకో. ప్రాక్టీస్ 10 సార్లు పెట్టినా మూడోసారి సరి చేసుకో, నాలుగోసారి సరి చేసుకో. మాటి మాటికి సరి చేసుకుంటా పోతే ఇంకా మనం ఇబ్బందే ఉండదు. ఇంటర్వ్యూలో 100 సార్లు ఫెయిల్ అయిపో తప్పు లేదు. వినయ్ గారు, ఇంటర్వ్యూలో 100 సార్లు ఫెయిల్ అయిపో తప్పు లేదు. ఏంటి సార్ మోటివేషనల్ స్పీకర్ అంటారు, మీరు అందరిని మోటివేట్ చేయాలి, నెగిటివ్ గా 100 సార్లు ఫెయిల్ అయిపో అని చెప్తాను ఏంటి సార్ మీరు అని చెప్పొచ్చు. 100 సార్లు ఫెయిల్ అయిపో తప్పు లేదు, కానీ ఒకే క్వశ్చన్ కు 100 సార్లు ఫెయిల్ అయిపోవద్దు. ఒకే క్వశ్చన్ కు 100 సార్లు ఫెయిల్ అవ్వద్దు. నువ్వు ఆ క్వశ్చన్ ఫెయిల్ అయ్యావంటే నెక్స్ట్ దాన్ని మార్చుకోవాలి, దానికి ప్రిపేర్ అవ్వాలి, దాన్ని పర్ఫెక్ట్ గా మార్చుకోవాలి. అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాటికి అదే క్వశ్చన్ అదే ఫెయిల్ అయ్యావంటే లోపం ఎక్కడో లేదు, నీలోనే ఉంది. ఓకే? నిన్ను నువ్వు సాటిస్ఫై చేసుకో. ఇది కుదరకనే, ఇది రాకనే మనం రకరకాల ఇబ్బంది పడుతున్నాం వీడియో అసైన్మెంట్ లో. మీకు తెలుసు మీరు ఏ పాయింట్ మర్చిపోయారు, మాకు తెలియదు. మీరు బ్రహ్మాండంగా మాట్లాడడం మేము అనుకుంటాం, మీరు చెప్పే టాపిక్ సూపర్ గా మాకు తెలియదు, కానీ మీకు తెలుస్తుంది. మీరు ఏ టాపిక్ మిస్ అయ్యారు, మీరు ఏ వర్డ్ స్కిప్ అయిపోయారు, మీరు ఎక్కడ మిస్ అయ్యారు, మీరు ఏం చెప్పలేకపోయారు అనేది మీకు తెలుస్తుంది. అందుకే మిమ్మల్ని మీరు సాటిస్ఫాక్షన్ చేసుకోండి, అంతకు మించిన మరొకటి ఏది లేదు. తర్వాత నెక్స్ట్ స్లైడ్ సార్. మీకు ఈరోజు అష్ట దరిద్రాలు చెప్తాను. ఏంటి సార్ అన్ని నెగిటివ్ పదాలే చెప్తున్నారు, ఒక్క పాజిటివ్ పదం లేదు ఈరోజు సెషన్ లో. అష్ట దరిద్రాల గురించి చెప్తాను. రెడీనా? మీకు అందరిలో ఉంటుంది దరిద్రాలు, మీ అందరిలో ఉంటుంది దరిద్రాలు. అష్ట దరిద్రాలు 8 దరిద్రాలు ఉంటాయి. ఒకటే క్లిక్, మళ్ళీ రెండో క్లిక్ కొట్టకండి, ఆగండి. 8 దరిద్రాలు ఉంటాయి. 8 దరిద్రాలు ఏంటి? అష్ట దరిద్రాలు. 8 దరిద్రాలు మీలో ఉంటది, మీ అందరిలో ఉంటుంది. ఆ 8 దరిద్రాలు ఇప్పుడు తీసేయాలి మనం ఇప్పుడే. అందుకే చెప్పాను కానీ నేను మాట్లాడేటప్పుడు రిపేర్ చేస్తానని. బండి మీరు షోరూమ్కి ఇస్తే రిపేర్ అయ్యి బయటికి రావాల్సింది. ఓకేనా? అలాగే మనం ఇక్కడ రిపేర్ అయ్యే వెళ్ళాలి. అందుకే రిపేర్ చేస్తానని చెప్పాను. మీ ప్రాబ్లం ఏముందో అది రిపేర్ అయ్యి వెళ్ళాలి. అందుకే 8 దరిద్రాలు ఉన్నాయి. 8 దరిద్రాలు ఏంటో చూద్దాం. ఒక క్లిక్ కొట్టండి సార్. నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. మీకు అందరికి ఉంటుంది ఇది. ఎవరు వద్దన్నారు మిమ్మల్ని మాట్లాడొద్దని? ఎవరు వద్దున్నారు? ఎవరు ఆపారు మిమ్మల్ని? ఎవరు ఆపారండి మిమ్మల్ని? ఎల్లం గారు మిమ్మల్ని స్టేజ్ మీద మాట్లాడదు ఎవరు ఆపారు? మీరే అనుకుంటున్నారు. చాలా సార్లు అవకాశం వచ్చింది మీకు, సార్ మాట్లాడండి సార్ చాలా సార్లు అడిగారు. నో నెవర్. అహ్మద్ గారు మీరు మాట్లాడండి. అహ్మద్ గారు సూపర్ గా మాట్లాడతారు, ఆయనకిచ్చే
ఎన్నిసార్లు తప్పించుకున్నారు మీరు? ఎన్నిసార్లు తప్పించుకున్నారు? నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలేదు. 1000 మైళ్ళ ప్రయాణమైనా సరే ఒక్కడుగుతూనే మొదలవుతుంది. ఇప్పుడు మొదలు పెట్టండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? ఈ రోజు నుండి మీరు ఎక్కడ ఆగకూడదు. ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న అవకాశం దక్కినా మాట్లాడుతూనే ఉండాలి. అంతే. రేపు దసరా ఉత్సవాలు ఎవరైనా చేస్తే స్టార్ట్ చేయండి. మీలో ఉన్న కళని బయటికి తీయండి. రేపు November 14th వస్తుంది, స్టార్ట్ చేయండి. November 14th ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిసెంబర్ 1st మనకు AIDS దినోత్సవం స్టార్ట్ చేయండి. ఇలా ఒక్కొక్కటి మీరు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రిపేర్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. రెండో స్లైడ్. ఫలానా వ్యక్తిలా నేను మాట్లాడలేను. మీకు అందరికీ దరిద్రాలు ఉంటాయి, అందుకే అష్టదరిద్రాలని పెట్టాను. మీకు అందరికీ భయాలు ఉంటాయి. ఫలానా వ్యక్తిలా నేను మాట్లాడలేను. ఇక్కడ ఉన్న ఏవి గారిలా నేను మాట్లాడలేను, రమేష్ గారిలా నేను మాట్లాడలేను అని మీరు అందరూ అనుకుంటా ఉంటారు. ఏవి గారిలా ఎన్వి గారిలా నేను మాట్లాడలేను. వాళ్ళు భలే మాట్లాడతారు సార్. వాళ్ళు మాట్లాడుతున్న సేపు గలగల చక్కగా మాట్లాడుతున్నారు. కంటెంట్ మీదే తిరుగుతున్నారు. అంతకంటే బయటికి వెళ్ళట్లేదు. ఎలా సాధ్యం ఇది? మేమెందుకు మాట్లాడలేకపోతున్నాం? గంపా నాగేశ్వరరావు అంత బాగా ఎలా మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? జేడి లక్ష్మీనారాయణ గారు భలే మాట్లాడుతున్నారు, మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మీకు అందరికి డౌట్ వచ్చింది కదా. ఆ ఫలానా వ్యక్తి అని మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు కూడా ఫలానా వ్యక్తిలా నేను మాట్లాడలేనేమో అని అనుకున్నారు. అర్థమైంది అనుకుంటా. గంపా సారు ఎండమూరి వీరేంద్రనాథ్ నేను మాట్లాడలేనేమో, పట్టాభిరామ్ గారిలో నేను మాట్లాడలేనేమో అని ఆయన అనుకుని ప్రాక్టీస్ చేశారు. పాపం అప్పుడు వాళ్లకు ఎంత ఇబ్బంది ఉండేదో. మీరు ఎంత మంచోళ్ళో. పాత కాలంలో వాళ్ళ వాయిస్ ఎంత బాగా వస్తుందని టేప్ రికార్డర్ లో రికార్డింగ్ ఆప్షన్ కొట్టుకొని విని ఎంత బాగా వచ్చిందో చూసుకొని రికార్డ్ చేసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసి వెళ్ళేవాళ్ళు. అద్దం ముందు ప్రాక్టీస్ చేసేవాళ్ళు. మీరు మొబైల్ ఫోన్ లో అసలు ప్రాక్టీసే లేదు. డైరెక్ట్ గా అసైన్మెంట్ వచ్చిందా? ఏమొచ్చింది? కథ చెప్పాలా? రైట్, రాసుకోవడం 5 నిమిషాలు, వెళ్ళిపోవడం, చెప్పేశా మామ, అయిపోయింది. రమేష్ గారు అసైన్మెంట్ యాక్సెప్ట్ చేయండి. ఓకే సార్, యాక్సెప్టెడ్, అయిపోయింది. అలా కాదు కదా. మీరు మీ రోల్ మోడల్ పెట్టుకోండి, తప్పులేదు. రోల్ మోడల్ కానీ వాళ్ళ మాదిరిగా ఇమిటేట్ చేయడం అంటే గంపా సార్ అర్థమవుతుందా అంటారు, లేదంటే హలో అంటారు. ఓకేనా? అప్పుడు మీకేమవుతుంది? ఆయన మాదిరిగా ఇమిటేట్ చేయాలేమో అనిపిస్తుంది. కానీ మీ ఓన్ స్టైల్ మీదే, ఫింగర్ ప్రింట్లు ఎవరి యూనిక్ వాళ్ళది ఎట్లానో మీ గొంతు మీదే, మీ స్టైల్ మీదే, మీ బాడీ లాంగ్వేజ్ మీదే, మీ మేనరిజం మీదే. తెలంగాణ యాస వస్తే నో ప్రాబ్లం, రాయలసీమ యాస వస్తే నో ప్రాబ్లం, ఏది వచ్చినా నో ప్రాబ్లం. ఓకేనా? దాని గురించి భయపడకండి, దాని గురించి ఆలోచించకండి. నెక్స్ట్ 3వది, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, పెట్టండి, ఏం కాదు. మళ్ళీ టైం వేస్ట్ ఉంది. నో ప్రాబ్లం, పెట్టేయండి, మొత్తం పెట్టండి, టైం వేస్ట్ ఉంది. నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో. నువ్వు మాట్లాడేది నిజమైనప్పుడు, నువ్వు మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు ఎందుకు నవ్వుతారు? నువ్వేమైనా చాంగ్ చుంగ్ చింగ్ అంటున్నావా? చైనా భాష మాట్లాడలేదు కదా. కింద ఆడియన్స్ తెలుగు వాళ్ళంటే తెలుగులో మాట్లాడుతున్నావు, హిందీ వాళ్ళంటే హిందీలో మాట్లాడుతున్నావు, ఇంగ్లీష్ వాళ్ళంటే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు. ఇంకా నవ్వడానికి ఎక్కడ ఆస్కారం ఉంది? లేదు. నవ్వారు అసందర్భంగా. ఎవరు నవ్వుతారో తెలుసా? పిచ్చోళ్ళు నవ్వుతారు. అసందర్భంగా ఎవరు నవ్వుతారు? పిచ్చోళ్ళు నవ్వుతారు. మీరు అట్లా పిచ్చోళ్ళ కింద లెక్కేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? అది మీ భ్రమ. మీ ప్రసంగంలో తప్పు లేనప్పుడు నవ్వడానికి ఆస్కారమే లేదు. మీరు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నవ్వడానికి ఆస్కారం. మీరు నవ్విస్తేనే నవ్వుతారు, అంతకంటే మరొకట్లేదు. మీ ప్రసంగంలో కిస్ ఉండాలని చెప్తా నేను. ఏంటి సార్ ప్రసంగంలో కిస్ ఉండేది ఏంటి సార్? ఇది ఎక్కడిది సార్? ప్రసంగంలో ఎక్కడ కిస్ ఉంటుందా అండి అని రకరకాలుగా డౌట్ వచ్చింది కదా మీకు. కిస్ అంటే కీప్ ఇట్ ఈస్ సింపుల్. మీ ప్రసంగం ఎలా ఉండాలి? కీప్ ఇట్ ఈస్ సింపుల్ గా ఉండాలి మీ ప్రసంగం. జస్ట్ నవ్వించే ప్రయత్నం చేసా కిస్ అనేది వీటి, అంతే. హ్యూమర్ గా ఉండాలి, నీట్ గా ఉండే ప్రయత్నం చేయాలి, అంతకంటే మరొకటి ఏం లేదు. నెక్స్ట్
ఇది అందరికి ఉన్న జబ్బు, ఇది పెద్ద జబ్బు. నా తర్వాత మాట్లాడితే నేను తేలిపోతానేమో. ఈ ఆగస్టు 15 జనవరి 26 జరిగేది ఇదే. ఏంటి, నేను వాళ్ళ తర్వాత మాట్లాడతాను, నేను తేలిపోతానేమో. ఆయన బ్రహ్మాండంగా మాట్లాడతాడు, ఆయన తర్వాత నేను మాట్లాడితే ఆడ నాకు సొంత దొరుకుతుంది, నేను మాట్లాడేది ఆడుంటది అవకాశం, నేను తేలిపోతానేమో అనుకుంటారు. మీరందరూ మాట్లాడేది మీ అసైన్మెంట్స్. ఏడ తేలారు మీరు? మీరు ఏం మాట్లాడారో పర్ఫెక్ట్ గా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు, ఒకే టాపిక్ మీద అందరూ మాట్లాడుతున్నారు, ఎక్కడ తేలిపోతున్నారు? అది మీరు ఆ విషయం ఏదైతే ఉందో దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నెక్స్ట్ది, ప్రసంగ పాఠం మర్చిపోతానేమో. ప్రసంగ పాఠం అంటే కంటెంట్. అసలు ఏమి టెన్షన్ లో ఉన్నారు, ఇంక కంటెంట్ మర్చిపోతారా? అవకాశం ఉంటుందా? బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళారు, ప్రాక్టీస్ చేశారు, ప్రిపేర్ అయ్యారు, ప్లానింగ్ చేసుకున్నారు, పెర్ఫామ్ ఇస్తారు, ఇంకెక్కడ మర్చిపోతారు మీరు? ఇంకా మర్చిపోవడానికి అవకాశమే లేదు ప్రసంగ పాఠం. ఎందుకంటే మీరు అంత బాగా ప్రిపేర్ అయ్యారు, ఇంకా మర్చిపోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్ 6వది, ఇది చాలా 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 ఇంపార్టెంట్. నా తప్పులు పట్టడానికి కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో. ఎవరైతే ఉంటారో వాళ్ళకి దండేసి దండం పెట్టండి. మీ తప్పులు పట్టడానికి వాళ్ళు ఉంటేనే కదా. మీరు పలానా తప్పు మాట్లాడారు అని చెబితే మీరు నెక్స్ట్ అది తప్పు చేయకుండా ఉంటారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాదిరాజు గారు వస్తారు ఈరోజు సెషన్ కి, రమేష్ గారు వస్తారు, నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే నన్ను పట్టుకుంటారు, నన్ను ఇబ్బంది పెడతారని నువ్వు ప్రిపేర్ అయి బాగా ప్రిపేర్ అయి వెళ్తావు. లేదు, నీకు ఎవరు తెలియని వాళ్ళు వస్తారు, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, వాళ్ళు ఎవరికి ఏం తెలియదు నేను తప్పులు మాట్లాడినా అనుకుంటే ఏమవుతుంది? మీరు సరిగా ప్రిపేర్ గారు. అందుకే అట్లాంటి వాళ్ళు ఉంటే మీ శ్రేయస్సు కోసమే, మీ అభివృద్ధి కోరే వాళ్ళే వాళ్ళు. అందుకే దండేసి దండం పెట్టండి అంటున్న వాళ్ళకి. అంత మంచి వాళ్ళు ఎవరు దొరుకుతారు? ఒకసారి నాకు ఏం జరిగిందంటే, నేను టీచర్ అని చెప్పారు కదా సారు, నేను నాది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్, నేను మ్యాథ్స్ సంబంధించి పాఠం చెప్తున్నా, టీచర్స్ కి ట్రైనింగ్ చెప్తున్నాను. ఒక టీచర్ నన్ను ఏమని అడిగాడంటే, సార్ భాగాహారం అంటే ఏంటి అని అడిగాడు. అక్కడున్న టీచర్స్ అందరూ చిర్రు బుర్రు అన్నారు. భాగాహారం అంటే ఏంటి తెలియదా? అట్లా అడుగుతావు సార్ని, అరే అట్టెట్ట ఇట్లనే వాళ్ళందరూ చిర్రు బుర్రే. నేను చాలా సింపుల్, ఆగండి సార్, ఏం కాదు సార్, భాగాహారం అంటే ఏమీ లేదు, చిన్న చాక్పీస్ బాక్స్ తీసుకున్నా, ఒక 10 చాక్పీస్లు బయటపడేసిన, 2 డివైడ్ చేయండి అన్న, 3 డివైడ్ చేయండి అన్న, 4 డివైడ్ చేయమన్నా, 5 డివైడ్ చేయమన్నా. సమాన భాగాలకు ఏదైతే డివైడ్ చేస్తామో, సమాన భాగాలకు ఏదైతే పంచుతామో అదే భాగాహారం అండి. అర్థమైందా? అంతే, మన ఏమీ లేదు. మనల్ని ఇబ్బంది పెట్టడానికి ఉంటారు, మనల్ని ఏ యూనియన్ లోనో మనల్ని పడనోడు, నువ్వు ఎక్కడో ఇబ్బంది పెట్టినోడు, ఈ నెట్టైనా గిచ్చాలా గిల్లాలా ఆపాలా, వీడి కంటెంట్ ఆపాలని రకరకాల మనుషులు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కంటెంట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. ఆడియన్స్ కి ఎటువంటి డౌట్ వస్తుందో ముందే గెస్ చేసి మీ దగ్గర దాని ఆన్సర్ రెడీ చేసుకొని వెళ్ళాలి. ఓకేనా? పర్ఫెక్ట్ గా ఉండండి. వాళ్ళు మంచోళ్లే, మీ శ్రేయస్సు కోరే వాళ్ళే. వాళ్ళు లేకపోతే మీరు ఎక్కడున్నారు? మీ అభివృద్ధి కోరే వాళ్ళే వారు. ఓకేనా? దండేసి దండం పెట్టండి. వీలుంటే ఫోటో తీసుకొని ఇంట్లో పెట్టుకోండి. వాళ్ళు ఉండడం వల్లే మీరు అంత బాగా ఎదుగుతున్నారు, వాళ్ళు ఉండడం వల్లే. ఓకేనా? నెక్స్ట్, నా మాటల్లో తప్పులు వస్తాయేమో. తప్పులు రావడం అంటే సార్, మీ ఫ్రెండ్స్ దగ్గర వినయ్ గారు, మీరు సాయంత్రం పూట టీ తాగడానికి వెళ్ళి బజ్జీలు తినడానికి వెళ్ళినప్పుడు, నలుగురు ఫ్రెండ్స్ కలిసినప్పుడు, చక్కగా మాట్లాడుకున్నప్పుడు కొన్ని మాటలు దొరుకుతాయా? కొన్ని తప్పుడు మాటలు అంటే బూతులో తొక్కలోదో కొన్ని పదాలు దొరుకుతాయా? దొరలవా? అవే పదాలు, అవే మాటలు మీ ఇంట్లోకి వచ్చి మీ పిల్లలకో, మీ ఆవిడకో, మీ భర్తకో, మీ అమ్మకో, మీ నాన్నకో చెబుతావా? అవకాశం ఉందా? చెప్పే అవకాశం ఉందా? లేదు కదా. అసలే 3 అడుగుల ఎత్తులో స్టేజ్ ఉంది, మీరు దాని మీదకి వెళ్ళి ఇంకా తప్పుడు మాటలు వస్తాయా మీకు? రకరకాల టెన్షన్ లో ఉంటే ఇంకా తప్పుడు మాటలు వస్తాయా మీకు? అసలు తప్పుడు మాటలు వచ్చే అవకాశమే లేదు. ఓకేనా? మీరు ఇంట్లో ఎలా మాట్లాడతారో ఇంకా స్టేజ్ మీద ఇంకా గౌరవంగా చాలా జాగ్రత్తగా మాట్లాడతారు తప్ప తప్పుడు మాటలు వచ్చే అవకాశమే లేదు. లాస్ట్ది, మైక్ ఇస్తే దడ పుడుతుందేమో. మైక్ ఇస్తే అది మీ భయం మాత్రమే. కొంతకాలానికి ఆల్రెడీ మీరు 10వ రోజుకి వచ్చారు, 11వ రోజు వచ్చారు, మీకు తెలుసో తెలియదో మీరందరూ మైకాసురులు అయిపోయారు. తెలుసా మీకు?
మైక్ పట్టుకుంటే వదలరు మైకాసురులు అంటే. ఇప్పటికీ మాట్లాడుతున్నప్పుడు నేను థ్యాంక్ యూ సార్, నేను చాలా కట్ చేశాను, మీరు మాట్లాడుతున్నారు, మీరు గమనించారు లేదు, ఇక్కడ ఆగిపోవాలని. మీరు ఆల్రెడీ మైకాసురులు అయిపోయారు. మైకుకే కనుక నిజంగా మాటలు వస్తే నీకు దండం పెడతారా బాయ్, నన్ను వదిలేరా, నన్ను వదిలేరా, టైం అయిపోయింది, నువ్వు దిగురా బాబు, నన్ను వదిలేరా, నేను మైక్ అనాలా, మైకుకే దడపుట్టాలా, మైకుకే దడపుట్టాలా. అందుకే ఇది పెట్టాను. ఒక్కసారి ఇది మీరు చూడండి. ఒకసారి నేను ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడలే, ఫలానా వ్యక్తిని నేను మాట్లాడలేను, నేను మాట్లాడితే ప్రజలు నవ్వుతారేమో, నా తర్వాత ఎవరైనా మాట్లాడితే తెలియపోతారేమో, ప్రసంగ పాఠం మర్చిపోతానేమో, నా తప్పులు పట్టిన కొందరు ప్రత్యేకంగా ఉంటారేమో, నా మాటలు తప్పులు వస్తాయేమో, నేను మైక్ తీసుకుంటే దడపుడుతుందేమో. ఈ 8 అష్ట దరిద్రాలు ఇంతవరకు మీలో ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత ఒక్కొక్కటి వెళ్ళిపోయాయని నేను అనుకుంటాను. ఇది నేను చెప్పింది కాదు. మాటే మంత్రం బుక్ లో పట్టాభిరామ్ గారు ఈ అష్ట దరిద్రాల గురించి చెప్పాడు. పేరు కూడా అష్ట దరిద్రాలే పెట్టాడు. బాగుంది కదా అని అలాగే పెట్టాను, అదే స్లైడ్ ఇచ్చాను, మరొకటి నేనేమి చేయలేదు. ఓకేనా? ఇది నా టాలెంట్ కాదు, పట్టాభిరామ్ గారిది. ఓకేనా? ఎవరిదైతే వాళ్ళకే అప్పచెప్పాలి. అర్థమైందా? అందుకే ఎవరైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఓకేనా? రైట్. అలాగే మీరు కూడా ఈ అష్టదరిద్రాలు ఏవైతే ఉన్నాయో పోగొట్టుకోండి. ఒక్కొక్కటి తీసేయండి. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం సార్. ఇంకొక 10 నిమిషాలు నేను సెషన్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ స్లైడ్. వచ్చింది సార్. ఓకే సార్. ఓకేనా? లేదు, మొబైల్లో ఛార్జింగ్ తక్కువ ఉంది, ఛార్జింగ్ కనెక్ట్ చేసాం, మరొకటి లేదు. ఓకేనా? రైట్. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది నెక్స్ట్ స్లైడ్. చాలా ఇంపార్టెంట్ మన పబ్లిక్ స్పీకింగ్ లో. మీరు ఒక్కసారి చదవండి, ఏముందో చదవండి, అందరు చదవండి. మీ తెలుగు భాష పరిజ్ఞానం మీద నేనేం టెస్ట్ చేయట్లేదు, మీరు నాకేం చెప్పాల్సిన పర్లేదు. ఒకసారి చదవండి ఏముందో. కొద్దిగా వింత పదాలు ఉన్నాయి, కొద్దిగా వెరైటీ పదాలు ఉన్నాయి. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసినా ఈ పదాలకు మీకు మీనింగ్ దొరకదు. కావాలంటే ప్రయత్నం చేసుకోండి. ఏంటిది ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు స్లైడ్ పెట్టేశాను కాబట్టి మీకు డైరెక్ట్ గా స్లైడ్ లోకి వెళ్ళిపోతాను. రామాయణంలో గొప్ప పబ్లిక్ స్పీకర్ ఎవరంటే హనుమంతుల వారు. ఓకేనా? ఎందుకు హనుమంతుల వారు గొప్ప పబ్లిక్ స్పీకర్? డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకు క్వశ్చన్ ఆన్సర్ టైం వేస్ట్ అని డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఎందుకు హనుమంతుల వారు గొప్ప పబ్లిక్ స్పీకర్ అంటే, మొట్టమొదటిసారి హనుమంతుల వారు రాముణ్ణి చూశాడు. రాముణ్ణి చూడగానే 3 ప్రశ్నలు వేశారు. అయ్యా, తమరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? తమరు వేసిన వేషానికి మీరు ధరించిన ఆయుధానికి ఎక్కడా సంబంధం లేదు. అయ్యా, తమరెవరు అని అడిగారు. రాముల వారు లక్ష్మణుని కేసేసి, సోదరా, ఈ యువకుడు ఎవరైతే ఉన్నారో తను గనక మనతో పాటు ఉంటే మనం ఈ ముల్లోకాల్ని జయించవచ్చయ్యా అని చెప్పారు. అయ్యో స్వామీజీ, తను చేసిన గొప్ప పని ఏముంది, మీరెందుకు ఇట్లా అంటున్నారని చెప్పారు. తాను మాట్లాడుతున్నంతసేపు ఎక్కడ తొనగలేదు, ఎక్కడ భయపడలేదు, ఎక్కడ కళ్ళెగరేయలేదు, ఎక్కడ కాళ్ళెగరేయలేదు, ఎక్కడ అపశబ్దము రాలేదు. తాను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్పేశాడు. మనం ఎవరో తెలియదు, కానీ తను ఏం చెప్పాలో అదే చెప్పేశాడు. ఓకేనా? దీన్నే శబ్ద బ్రహ్మ విద్య అంటారు. లక్ష్మణ స్వామికి డౌట్ వచ్చింది, శబ్ద బ్రహ్మ విద్య అంటే ఏంటి గురూజీ అని అడిగాడు. ఏంటి స్వామి అని అడిగాడు. శబ్ద బ్రహ్మ విద్య అంటే ఏంటనే ఒక 10 శ్లోకాలు చెబుతూ ఈ 4 మాటలు చెప్పాడు. ఇవి మీకు రావాలి హనుమంతు గారు, ఇది మీకు రావాలి. 4 మీ స్పీకింగ్ లో ఇవి ఉండాలి. మీరు విజయం సాధించాలి. మీరు పబ్లిక్ స్పీకింగ్ లో అంటే ఇవి ఉండాలి. 4 ఏంటి 4?
అవిస్తారం, అసందిగ్ధం, అవలంబితం, అవేదం. అవిస్తారం, అసందిగ్ధం, అవలంబితం, అవేదం. అవిస్తారం అంటే మీరు ఏ పనికైతే వెళ్ళారో ఆ పని గురించే మాట్లాడాలి, మరొకటి మాట్లాడకూడదు. స్ప్రైట్ యాడ్ వస్తుంది కదా, నేను కొద్దిగా యాడ్స్ బాగా చూస్తాను. మీరు సినిమాలు చూస్తారు, నేను యాడ్స్ చూస్తాను. స్ప్రైట్ యాడ్ లో ఏమొస్తుంది తెలుసా? సుత్తి లేకుండా సూటిగా మాట్లాడమని, చురుక్కంటది నాకు ఎక్కడో. ఓకేనా? మీరు ఎలా ఉండాలి? సుత్తి లేకుండా సూటిగా మాట్లాడాలి. ఓకేనా? మీరు మీరు వెళ్తున్న పని ఏదైతుందో దాని గురించే మాట్లాడాలి. నేను వెళ్తున్నప్పుడు లారీ బస్సు ఢీకొట్టింది, చాలా మంది గాయాలయ్యాయి, ఇది నాకు అనవసరం. ఇది నాకు అనవసరం. మీరు ఏ పని మీద వెళ్ళారో ఆ పని గురించి మాత్రమే చెప్పండి. దాన్ని అవిస్తారం అంటారు. అసందిగ్ధం అంటే ఏంటో తెలుసా? మీరందరూ మీ అసైన్మెంట్స్ మీరు బాగా చెప్పారనుకుంటున్నారు కదా, వినేటోళ్ళకి తెలుస్తుంది వాళ్ళ బాధలు మామూలుగా ఉండదు. ఎందుకో తెలుసా? మీకు తెలియకుండానే మీరు కొన్ని వాక్యాలు, కొన్ని పదాలు, కొన్ని అక్షరాలు మింగేస్తారు. మింగేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? తప్పులేదు మింగేయడంలో, కానీ మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో దాని మీనింగ్ సరిగా కన్వే కాదు. నాకు చాలా మేడలు ఉన్నాయి. నేను మెడబట్టుకొని నాకు చాలా మేడలు ఉన్నాయంటే అర్థం ఏంటి? నీకు చాలా మెడలు ఉన్నాయా? నా ఉద్దేశం నాకు చాలా మేడలు ఉన్నాయి, డాబాలు మేడలు చాలా ఉన్నాయి. నువ్వు ఎక్కడ పట్టినావు? చెప్పావు, ఏం చెప్పావు? ఏదో చెప్పావు. ఏం అర్థమైంది అక్కడ? ఏం కన్వే అయింది అక్కడ? రాంగ్ కన్వే అయిందా లేదా? ఓకేనా? అందుకే జాగ్రత్తగా మాట్లాడండి మీరు మాట్లాడేటప్పుడు. ఓకేనా? ఒకసారి మీరందరూ ముక్కులు పట్టుకోండి. ఒకసారి మీరందరూ మీ పెదాలు పట్టుకోండి. ఎక్కడ పట్టారు? రకరకాలుగా పట్టారు. అవునా? అర్థమైందా? నా బాడీ లాంగ్వేజ్ పెదాలు పట్టండి, నేను చిన్ను పట్టుకున్నా. నన్ను చూసి మీరందరూ చిన్ను పట్టారు. అయ్యో ఈయన పైన పట్టకుండా కింద పట్టాడేంది? మళ్ళీ మీకు కన్ఫ్యూజ్. ఏం జరిగింటుంది? కన్ఫ్యూజ్ మీ బ్రెయిన్ లో జరిగింది ఇదంతా. లేదు ఈయన మళ్ళా పెదాలు పట్టుకోవాలన్నాడు కదా, అది పట్టుకోవాలి, ఇది పట్టుకోవాలి. అవునా? ఇది రాంగ్ కన్వే అంటే మీకు అర్థం అవడం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకేనా? మీరు పదాలు, వాక్యాలు, అక్షరాలు మింగేస్తా ఉంటారు, దానివల్ల రాంగ్ కన్వే అవుతుంది అక్కడ. ఓకేనా? అవలంబితం, అది అసందిగ్ధం. అవలంబితం అంటే ఏంటో తెలుసా? మీరు మాట్లాడుతున్నప్పుడు భలే సంగీత కచేరీ వస్తుందండి. భలే సంగీత కచేరీ ఉంటుంది. సంగీత కచేరీ ఏంటి సార్? ఇది ఎక్కడ కొత్త పదం? మేము బ్రహ్మాండంగా మాట్లాడతాం. నేను టీచర్ని, నేను ఎన్నో స్టేజ్ మీద ఎన్నో రకాలుగా మాట్లాడాను. సంగీత కచేరీ ఎక్కడిది? మీకు వచ్చింది కదా, నేను చెప్తా మీ సంగీత కచేరీ ఏంటనేది. మీ సంగీత కచేరీ ఏంటో నేను చెప్తాను. ఏంటో తెలుసా మీ సంగీత కచేరీ? మాట్లాడారా? వచ్చిందా? మీ దాంట్లో వచ్చిందా? మీకు గుర్తు రాదు తర్వాత. కొద్దిగా మరీ రాగాలు గట్టిగా పలకపోయినా చిన్న చిన్న రాగాలు పలికారా? ఎల్లం గారు పలికారా? చిన్న రాగాలు పలికారా? ఇది సంగీత కచేరీ. ఈ అవలంబితం ఉండకూడదు, జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ది చాలా 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 ఇంపార్టెంట్. ఇది చాలా చాలా ఎంత బాగా ఇంపార్టెంట్ అంటే ఇది అభేదం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను యూత్ కావాలి, నాకు ఒకళ్ళు, ఎవరు ఫీల్ కాకండి, యూత్ కావాలి. అహ్మద్ గారు మీరు ఏమనుకోకండి, మీ మీదే చెప్తున్నాను. ఓకేనా? మీరు ఏమనుకోకూడదు, మీరు నా తండ్రి వయసు లాంటి వాళ్ళు, మీరు ఏమనుకోవద్దు. ఓకేనా? రైటా అహ్మద్ గారు? రైటా? రైట్. సరే, నాకు స్క్రీన్ మీద అల్లం గారే కనబడుతున్నారు కాబట్టి అల్లం గారి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? అల్లం గారు రెడీనా? రెడీ. సరే, ఏంటో ఈరోజు అహ్మద్ గారిని అల్లం గారిని ఏదో చేసేటట్టు సార్ అని అనుకుంటున్నారు కదా. ఈ అల్లం గారు ఏంటంటే ఈయన తోపు. ఆ కంటెంట్ ఈయన చెబితే తిరుగులేదుగా. అంత మంచి తోపిన పర్ఫెక్ట్ గా చెప్తాడు. ఇక ఎట్లాంటి అంటే ముక్కు సూటి మనిషి, ఏది చెప్పాలనుకుంటున్నారో పర్ఫెక్ట్ గా దించేస్తాడు. ఎగ్జాంపుల్ తో నీట్ గా చెప్తాడు. ఈయనకు వచ్చిన టాపిక్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గురించి చెప్పాలని పిలిచారు.
నీట్ గా రెడీ వచ్చాడు, మంచి బ్లేజర్ వేశాడు, టక్ వేసాడు, షూ వేశాడు, నీట్ గా రెడీ వచ్చాడు. మామూలుగా లేడు మనిషి, ఫుల్ పెడ్జ్ గా ప్రిపేర్ అయ్యి వచ్చాడు, మామూలుగా లేడు. ఓకేనా? సుమారు ఒక 500 మంది ఆడియన్స్ ఉన్నారు. ఈయన చెప్తున్నాడు కంటెంట్. చెప్పాను కదా ఈయన ముక్కుసూటి మనిషి, బాగా చెప్తాడని. అహ్మద్ గారు దేని మీద చెప్తున్నాడు? ఈయన అల్లం గారు దేని మీద చెప్తున్నాడు? స్టాక్ మార్కెట్ గురించి చెప్పడానికి వచ్చాడు. తోపిన స్టాక్ మార్కెట్ లో మామూలుగా చెప్పడిన సెషన్ సూపర్ గా చెప్తాడు. అహ్మద్ గారు రిటైర్ అయిన డబ్బులు 50 లక్షలు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో పెట్టాడు. అహ్మద్ గారు ఏం చేశారు? ఆయన రిటైర్ అయిన డబ్బులన్నీ 50 లక్షలు తీసుకెళ్లి స్టాక్ మార్కెట్ లో పెట్టేశాడు. ఇది అల్లం గారికి తెలుసు, ఈయనే పెట్టించాడు, ఈయన తెలుసు. ఈయన చెప్తూ చెబుతూ 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 ఏం చేశాడంటే, చెప్పుకుంటా క్రమంలో చెబుతూ 2007 టైంలో స్టాక్ మార్కెట్ అమెరికాలో సంక్షోభం జరిగి మొత్తం కింద పడిపోయింది. ఈయన ముక్కుడు సూటి మనిషి కదా, నిజమే చెప్పాలి కదా. అహ్మద్ గారు మీరు 50 లక్షలు బ్యాంక్ లో పెట్టారు, మీరు స్టాక్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టారు, మొత్తానికి పడిపోయింది, 5,000 ఉన్నాయి మీ అకౌంట్ లో అని చెప్పాడు. ఏం చెప్పాడు? 50 లక్షలు దాచారు మీరు, మీ అకౌంట్ లో 5,000 ఉందని చెప్పాడు. ఇమ్మీడియట్లీ అహ్మద్ గారికి గుండె నొప్పి వచ్చింది. గుండె నొప్పి వచ్చి చనిపోయాడు. హంతకుడు ఎవరు? ఇంతమందిలో చంపింది ఎవరు? ఇంతమందిలో ఎవరి మాటలు ప్రభావితమై చనిపోయారు అహ్మద్ గారు? ఎవరు హంతకుడు? అల్లం గారు హంతకుడు. అవునా? అవునా? మీ స్పీచ్ ఎలా ఉండాలంటే ఎదుటి వారి గుండెలు బద్దలయ్యే విధంగా ఉండకూడదు మీ స్పీచ్. ఎదుటి వారి గుండెలు బద్దలయ్యే విధంగా మీ స్పీచ్ ఉండకూడదు. అలా మీ స్పీచ్ ని మరి ఎలా చెప్పాలి? చాలా జాగ్రత్తగా పొలైట్ కన్వే చేయాలి. మీకు తెలుసు ఎలా చెప్పాలో, మీకు తెలుసు ఎలా చెప్పాలంటే, అహ్మద్ గారు మనం పెట్టింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎల్ఐసి వాళ్ళు బాగా చెప్తారు ఇట్లాంటి, మనం పెట్టింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకేనా? ఎంత బాగా అంటే, ఇప్పుడు గనక మీరు ఆ రోజు 100 రూపాయలు పెట్టి కొన్నారు, ఇప్పుడు 10 రూపాయలకే దొరుకుతుంది. ఇప్పుడు 1,00,000 పెట్టండి, ఎన్ని యూనిట్స్ అంటే అన్ని యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు పెట్టండి 1,00,000 రూపాయలు, అసలు మీరు దానికి మించినది దొరుకుతుంది ఇక్కడ అని జాగ్రత్తగా కన్వే చేసే ప్రయత్నం చేయాలి. కానీ అవతల వాడి గుండెల బద్దలయ్యే విధంగా చెప్తారు. అంతెందుకు, వాళ్ళు మాట్లాడుతున్నంతసేపు టీచర్స్ చాలా మంది ట్రైనింగ్స్ జరుగుతుంది. నేను టీచర్ గారు చెప్తున్నాను, నేను స్టేట్ రిసోర్స్ పర్సన్. ఓకేనా? తెలంగాణ నుండి 3 స్కూళ్ళు ఢిల్లీ నేషనల్ కాన్ఫరెన్స్ వెళ్తే నా స్కూల్ వెళ్ళింది. తెలంగాణ 3 స్కూల్ వెళ్తే నా స్కూల్ వెళ్ళింది నేషనల్ కాన్ఫరెన్స్. ఢిల్లీ వెళ్ళి నా వాయిస్ నేను ఇచ్చాను. యూట్యూబ్ లోకి వెళ్ళి మీరు ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ వెబ్సైట్ లో శ్యామ్ రాథోడ్ అని కొడితే నా పేరు మీద మీకు వీడియో దొరుకుతుంది. ఓకే, అక్కడికి ఎదుటి వారి గుండెలు బద్దలయ్యే విధంగా మనం చెప్పకూడదు. ఇప్పుడు ఎలా చెప్పాలంటే జాగ్రత్త కన్వే చేస్తూ, ఎక్కడ కూడా మీరు మాట్లాడుతున్నంతసేపు పాజిటివ్ గా. టీచర్స్ అందరూ ఇప్పుడు హనుమంతు గారు ఉన్నారు, ఆయన ఏదో చెప్పాడు, అది టోటల్ గా తప్పు, నాకు తెలుసు తప్పు అని. కానీ హనుమంతు గారు మీరు చేసిన తప్పు అని నేను చెప్పాను అనుకోండి, ఆయన నన్ను వదులుతాడా? లైవ్ ట్రైనింగ్ జరుగుతుంటది. హనుమంతు గారు మీరు బ్లెండర్ మిస్టేక్ చేశారు, అసలు లేనే లేదు ఆ పాయింట్, అసలు అది కాదే కాదని చెప్పాను. ఆహా బిడ్డ, నువ్వు నన్ను తప్పని చెప్పినవా? నువ్వు ఏడ దొరుకుతావు? దొరకవా? గంట ఉంది కానీ సెషన్, దొరకకపోతావా? పట్టుకుంటా కదా, వదులుతానా? అస్సలు వదలను అని ఎక్కడ పడితే అక్కడ పుల్ల పెట్టి గిస్తానే ఉంటాడు. నీకు ఏడ జరిగింది సెషన్? జరిగిద్దా? చాలా జాగ్రత్తగా. హనుమంతు గారు సూపర్ గా చెప్పారు సార్. మీరు ఇది కాదు, ఇలా కాకుండా ఇలా ఉంటే ఎంత బాగుండు ఒకసారి ఆలోచించండి. దీన్ని ఇలా చెప్తే ఎంత బాగుండు ఒకసారి ఆలోచించండి. ఇంకొంచెం పాయింట్ పుషప్ చేద్దాం, దీన్ని ఇలా చెబుతాం ఎంత బాగుండాలి. అలా ఆయనకి చెబుతూనే, ఆయన పొగుడుతూనే సూపర్ పాయింట్ చెప్పారు, ఎక్సలెంట్ పాయింట్ చెప్పారు, మార్వలస్ సార్. అసలు మీరు ఈ పాయింట్ చెప్తాను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్తే, అబ్బా నేను చెప్పాను ఇంత మంచి పాయింట్ ఆయన అనుకుంటాడు. మనం చెప్పాల్సింది మనమే చెప్తాం, అందరికి ఇదే డైలాగు, మన మంత్రం ఇదే, కానీ అందరికి చెప్పేది ఇదే చెప్తాం. ఆయన అనుకుంటా, అబ్బా హనుమంతు నన్ను గుర్తించాడు. ఓకేనా? నేనేం చెప్తాను తెలుసా, చివరి వరుసలో ఉన్న అల్లం గారు, అందుకే పేర్లు పెట్టి పిలుస్తుంటా, చివరి వరుసలో ఉన్న నేను మిమ్మల్ని గుర్తిస్తున్నాం, మీరు నన్ను గుర్తించండి, మీరు నన్ను గుర్తించండి. అర్థమైందా? అప్పుడు మీ ఫోకస్ అంతా నా మీదే ఉంటుంది, మీ ఫోకస్ ని కన్వర్ట్ చేసుకోండి నా మీదకి. ఓకేనా? అలా అవిస్తారం, అసందిగ్ధం, అవలంబితం, అవేధం, ఈ 4 చాలా జాగ్రత్తగా ఉంచండి.
వెళ్ళిన పని ఏదైతే ఉందో దాని గురించి చెప్పండి, మరొకటి చెప్పకూడదు. పదాలు, అక్షరాలు, వాక్యాలు మింగకండి, జాగ్రత్త ఉండండి. ఎందుకంటే మీరు పబ్లిక్ స్పీకర్స్, మీ మీద చాలా చాలా మంచి ఒపీనియన్ ఉంటుంది. మీరు అందరినీ మోటివేట్ చేసుకుంటూ రావాలి. మీ మీద హోప్స్ తో వస్తారు వాళ్ళు. మీరు వాళ్ళని పోగొట్టుకోకండి. రాగాలు, సంగీతాలు, కచేరీలు జాగ్రత్త. మీ అసైన్మెంట్ లో ఒక్కసారి 3వ అసైన్మెంట్ 4వ అసైన్మెంట్ మీరే మీ వీడియోని మీరే పెట్టుకొని చూడండి. ఎన్ని సంగీత కచేరీలు వస్తాయి మీరే చూసుకోండి. నేను చెప్పేది కాదు, మీరు చూడండి. మీరు చెప్తారు కదా నేను తోపును సార్, నేను చాలా బాగా మాట్లాడతానని. మీరు చూసుకోండి ఎంత సంగీత కచేరీ వస్తుందో. ఆ వేదం చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మీకు తెలిసిన తప్పు జరిగిన గొప్ప సార్ చెప్తారు. మంచిని మైక్ లో చెప్పండి, చెడుని చెవిలో చెప్పండి. మంచిని అందరి ముందు చెప్పండి. చెడు ఏమైనా ఉంటే వాళ్ళ చెవిలో ఇలా కాదు సార్, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది చెప్పండి. అలా బాగుంటుంది. కానీ ఎదుటి వాళ్ళ ముఖం మీద ఫోర్స్డ్ గా మీరు చెప్పే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ది ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ గురించి మీకు చెప్తాను. ఒకసారి మీ నోట్స్ మీద అందరూ చిన్న ట్రయాంగిల్ వేసుకోండి. చిన్నది చిన్న ట్రయాంగిల్ చూపించండి. చిన్న ట్రయాంగిల్ వేసుకొని చిన్న ట్రయాంగిల్ వేసుకొని చూపించండి. అందరూ కూడా మీ నోట్స్ లో సమబాహు త్రిభుజం వేసుకుంటారు కాబట్టి చూసుకోండి. సమద్విబాహు కాదు, సమబాహు. 2 కోణాల కింద సమానంగా ఉంటాయి, పై చిన్నగా ఉంటుంది. లంబకోణం వేయరు కాబట్టి చూసుకోండి. అందరిది అలాగే ఉంటుంది, కామన్ గా అందరిది అలాగే ఉంటుంది. ఇలా పైనుండి కింద సమానంగా ఉంటుంది. సమబాహు త్రిభుజం వేస్తారు. లంబకోణం వేరు, అధిక కోణం వేరు, అల్పకోణం వేరు కాబట్టి చూసుకోండి. ఎందుకంటే అందంగా కనబడుతుంది. మీ బ్రెయిన్ ఇదే త్రిభుజం ఏమో అనుకుంటారు. ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే దీని మీద నేను పాయింట్ చెప్తాను. ఫుడ్ హ్యాబిట్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, దానికోసం చెప్తున్నాను. మీరందరూ ఏం చేస్తారంటే ఈ త్రిభుజం ఏదైతే ఉందో, త్రిభుజం పైన కొన ఉందిగా ఎట్లా ఉండేది, ఓకేనా? పైన కొన ఇలా కిందికి తిప్పండి. ఇలా కొన కిందికి కూడా త్రిభుజం మీ నోట్స్ వెనక్కి కిందికి జరుపుకోండి. పైన ఉన్నది రివర్స్ తిప్పుకోండి. లేదంటే పైన కొన అలాగే ఉంచండి. పోనీ అలాగే మీరు ఎలాగే ఇస్తారో అలాగే ఉంచండి. ఓకేనా? ఫుడ్ హ్యాబిట్ చెప్తున్నాను నేను. ఫుడ్ హ్యాబిట్ పొద్దున టిఫిన్ కొద్దిగా తింటారు, అందుకే కొద్దిగా కొన ఉంది. టిఫిన్ కొద్దిగా తింటారు, 4 ఇడ్లీలు కొద్దిగా తింటారు. మధ్యాహ్నం కొద్దిగా మోతాదు పెంచుతారు, కొద్దిగా ఎక్కువ. రాత్రికి దట్టంగా తింటారు, కొద్దిగా ఎక్కువ. అందుకే త్రికోణం ఇలా ఉంది. త్రికోణం ఇలా ఉంది. ఇలా కాదు త్రికోణం ఉండాల్సింది, వెనక్కి ఇలా ఉండాలి. పొద్దున్న ఎక్కువ తినండి, మధ్యాహ్నం తగ్గించండి, రాత్రికి పూర్తిగా తగ్గించండి. ఒకసారి చూసుకోండి మీరు ఎలా తింటున్నారు. అలాగే మీ బాడీ ఉంటుంది. మీకు తెలుసో తెలియదో అలాగే మీ బాడీ ఉంటుంది. పైన సన్నగా ఉంటుందా? ఉండదు. పైన ఇక్కడ కింద కింద లావుగా, పొట్ట లావుగా ఉంటుంది. అలాగే తింటున్నారు, అలాగే ఉంటుంది. అంతే కదా? అలాగే తింటున్నారు, అలాగే ఉంటుంది. మారండి. ఓకే, రైట్. నేను ఎందుకు చెప్పానంటే మిమ్మల్ని మీరు సీరియస్ మోడ్ లో ఉంటుంది. అందరి ఫేసులు సీరియస్ గా ఉంటుంది. కొద్దిగా మళ్ళా ట్రాక్ కొద్దిగా మార్చడం, కొద్దిగా కామెడీ చేశాను అంతే. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళండి. రైట్, ఇది కదా, ఇది త్రిభుజం అండి. బ్యాక్ రైట్ సార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ సెషన్ అంతా కూడా ఈ త్రిభుజం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ త్రిభుజం కనుక మీకు వస్తే మీరు బ్రహ్మాండంగా మీ సెషన్ ని అద్భుతంగా చెప్పొచ్చు. మామూలుగా కాదు, అద్భుతంగా చెప్పొచ్చు. ఎంత బాగా అంటే అంత బాగా చెప్పొచ్చు. ఏంటి సార్ ఈ త్రిభుజం అంత పాయింట్స్ ఉన్నాయా, అంత బాగుందా, ఇది అసలు ఇది నిజమేనా అని మీకు అదే డౌట్ వస్తుంది కదా. చూడండి ఒకసారి. ఫస్ట్ది విషయం ఏంటో వివరాలు సేకరించాలి. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో వివరాలు సేకరించండి. టీచర్స్ డే గురించి చెప్పాలా, వివరాలు సేకరించండి. మహిళా దినోత్సవం గురించి వివరాలు సేకరించండి. ఎయిడ్స్ దినోత్సవం గురించి వివరాలు సేకరించండి. రెండవది ఎవరికి చెప్పాలి, ప్రేక్షకులు ఎవరు మీకు చెప్తారు కదా. ప్రేక్షకులు ఎవరు? టీచర్సా, స్టూడెంట్సా, యూతా, అడల్ట్సా, ఓల్డ్ ఏజ్ వాళ్ళ, డోక్రా మహిళల, టీచర్సా, సేఫ్టీ వాళ్ళ, ఇన్సూరెన్స్ ఏజెంట్ల, మీకు చెప్తారు కదా వాళ్ళు ఎవరు, ప్రేక్షకులు ఎవరో మీకు తెలిసి ఉండాలి. వాళ్ళ ఎగ్జాంపుల్స్ పట్టుకొని రావాలి. మీరు పబ్లిక్ స్పీకర్స్ కాబట్టి పబ్లిక్ స్పీకర్ ఎగ్జాంపుల్ పట్టుకోవచ్చా. చాలా మందికి టీచర్స్ ఉన్నారు కాబట్టి టీచర్ ఎగ్జాంపుల్ పట్టుకొచ్చే ప్రయత్నం చేశాం. ఓకేనా? ఎంత సమయం చెప్పాలి ఇది మీకు తెలుసుండాలి. నేను రమేష్ గారిని అడిగాను, సార్ 7:30 నుండి 9 వరకు తీసుకోవచ్చా సార్? బ్రహ్మాండంగా తీసుకోవచ్చు సార్, తీసుకోండి, 9 వరకు తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు, మా వాళ్ళు వింటారు సార్ అని చెప్పారు. ఓహో, నేను 9 వరకు తీసుకోవచ్చా అని టైం తీసుకున్నా. ఆయన దగ్గర 10 నిమిషాలు చెప్పాలా, 20 నిమిషాలు చెప్పాలా, అర్ధగంట చెప్పాలా, గంట చెప్పాలా, మీకు తెలిసి ఉండాలి. మీరందరూ ఏం ఆలోచిస్తారో తెలుసా?
సార్ 2 రోజులు ట్రైనింగ్ ఉంది. శ్యామ్ గారు మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. మా 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 ఊరికి వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వండి సార్ అని నన్ను పిలిచారనుకోండి, మీరు ఎల్లం గారు నన్ను పిలిచారనుకోండి, నేను ఏం చేస్తానంటే, సార్ రండి సార్, పదండి సార్ వెళ్దాం, రేపు పొద్దున్నే వచ్చేస్తాను, ట్రైన్ బుక్ చేసుకొని చెప్తాను. లేదు సార్ మారింది, గంట మాత్రమే చెప్పాలి సార్ మీరేం చెప్పారనుకోండి, అల్లం గారు ఏం అనుకోకండి, నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్, నేను ప్రిపేర్ అయ్యి వచ్చి చెప్తాను సార్ అని చెప్తాను. లేదు సార్ మీరు 10 నిమిషాలే చెప్పాలి సార్ అని చెప్పండి. సారీ సార్ నాకు 4 రోజులు టైం ఇవ్వండి సార్, నేను ప్రిపేర్ అయ్యి వస్తానని చెప్తాను. మీరు ఆలోచన చేసే విధానానికి నేను చెప్పే విధానానికి తేడా ఉంది, గమనించుకోండి. మీరేమనుకుంటారు, 2 రోజులు చెప్పాలంటే నాకు 4 రోజులు టైం ఇవ్వండి సార్, నేను బాగా ప్రిపేర్ అయ్యి వస్తే చెప్తాను అనుకుంటారు. నేను రివర్స్ చెప్పాను. గంట చెప్పాలంటే గంట ఈజీగా చెప్పవచ్చు, టైం అవసరం లేదు. 10 నిమిషాలు పదండి సార్ ఇప్పుడే చెప్పేస్తాను, ఇబ్బంది లేదని చెప్తారు అనుకుంటారు. అంతే కదా, మీరు అదే ఆలోచిస్తున్నారు కదా. నేను రివర్స్ చెప్పాను. ఎందుకో తెలుసా, 2 రోజులు చెప్పాలంటే నా దగ్గర ఉన్న నాలెడ్జ్ అంతా చెప్పవచ్చు, ప్రాబ్లమే లేదు. గంట చెప్పాలనుకోండి, దేని మీద చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి, నేను ప్రిపేర్ అవ్వాలి, గంటలో మీకు సబ్జెక్ట్ కన్వే చేస్తానా లేదా, పర్ఫెక్ట్ గా మీకు రీచ్ అవుతుందా లేదా, నన్ను అర్థం చేసుకొని నేను చెప్పగలను. అందుకే నాకు 2 రోజులు టైం ఇవ్వను. 10 నిమిషాలే చాలా కష్టం, స్క్రిప్ట్ గా 10 నిమిషాలు చెప్పడం చాలా కష్టం. కానీ 10 నిమిషాలు చెప్పమని చెప్పిన తర్వాత నేను బాగా ప్రిపేర్ అయ్యి ఇంకా చిన్నది చేసి మెయిన్ పాయింట్స్ సబ్ హెడ్డింగ్స్ కట్ చేసి కట్టు చేసి 10 నిమిషాలు వచ్చేలా చెప్పాలి కదా. అందుకే నాకు టైం కావాలి. మీ ఆలోచన విధానానికి నా ఆలోచన విధానానికి ఎంత తేడా గమనించారు కదా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకేనా, మీకు 7 నిమిషాలు మాట్లాడండి, 10 నిమిషాలు మాట్లాడి మీరు చాలా కామెడీగా తీసుకుంటున్నారు. అది కాదు అసైన్మెంట్ అంటే. మీ టాలెంట్ ని మీ అసైన్మెంట్ లో చూపించండి. మీ టాలెంట్ ని మీ దాంట్లో ప్రదర్శించండి. ప్రతిదీ మీ మాటలు, మీ ఆలోచన విధానం, మీరు దేని నమ్ముతారో అదే అసైన్మెంట్ లో వస్తుంది. మీరు గమనించుకోండి. మీరు భగవంతుని బాగా నమ్మితే ఎక్కడో చోట భగవంతుడి గురించి చెప్తారు. మీరు శ్రమని బాగా నమ్మితే ఎక్కడో చోట శ్రమని చెప్తారు. మీరు కావాలంటే చూసుకోండి, మీ అసైన్మెంట్లు ఇవే ఉంటాయి, వేరే ఉండవు. కావాలంటే గమనించుకోండి. తర్వాత ప్రసంగ పాఠం సిద్ధం చేసుకోవాలి, కంటెంట్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకొని చెప్తారు, ప్రాబ్లమే లేదు. ప్రసన్న వందనంతో మొదలు పెట్టాలి. అందరికి ప్లెజెంట్ గా, జాగ్రత్తగా, అందరికి నమస్కారాలు చెప్తూ, నవ్విస్తూ చెప్పాలి. ఎప్పుడు సీరియస్ ఫేస్ పెట్టి, జిడ్డు ముఖం పెట్టి నవ్వకుండా రకరకాలుగా చెప్తారు స్పీకర్స్. అందుకే జాగ్రత్త, నవ్విస్తూ చెప్పాలి. మధ్యలో మీ ఫేస్ లో ఎప్పుడు స్మైల్ అలా కదులుతూనే ఉండాలి, సీరియస్ ఉండకూడదు. ఎప్పుడు కూడా స్మూత్ గా గోయింగ్ అయ్యేటట్టు ఉండాలి, ఎక్కడ సీరియస్నెస్ ఉండకూడదు. ప్రసన్న వందనంతో మీరు మొదలు. అందుకే నేను సెషన్ స్టార్ట్ చేయాలంటే నవ్వుతూ ఉండాలని నవ్వించే ప్రయత్నం చేశాను. 2-3 నవ్వించాను. సీరియస్ ముఖం పెట్టిన కూడా నవ్వించే ప్రయత్నం. మధ్యలో నాకు తెలిసిన 2-3 జోకులు చెప్పాను, నవ్వించే ప్రయత్నం చేశాను. అలాగే ఇంట్రడక్షన్ వివరించాలి. నేనేం చెప్తున్నానో మీకు చెప్పాను. మీ ఫస్ట్ స్పీచ్ ఎలా ఉండాలో చెప్పాను. లైట్ గా మెయిన్ పాయింట్స్ టచ్ చేశాను. తర్వాత మెల్లమెల్లగా మిమ్మల్ని నా రూట్ కి తీసుకొచ్చాను. తర్వాత నేను మెల్లగా ఫ్లైట్ ని గాల్లో లేపా. మీకు అర్థమైందో లేదో, ఫుల్ గా గాల్లో లేచింది ఫ్లైట్. అలా చేసుకుని వచ్చిన తర్వాత దీన్ని ఇలాగే నిలుపుకుంటూ పోతే కష్టం, మనం మెల్లగా దించాలి. అందుకే మళ్ళీ నేను దించే ప్రయత్నంలో ఉన్నప్పుడు నేను, అర్థమైందా మీకు, మెల్లమెల్లగా. కాబట్టి మీ ఇంట్రడక్షన్ లో పూర్తి సబ్జెక్టు పూర్తిగా జాగ్రత్తగా ఉండేలా ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ముఖ్యమైన పాఠం చెప్పాలి, మెయిన్ పాయింట్స్ చెప్పాలి. అలాగే స్వరంలో హెచ్చుతగ్గులు ఉండాలి. ఒకే మాటల పద్ధతి చెప్పకూడదు. మీ వాయిస్ మాడ్యులేషన్ లో హెచ్చుతగ్గులు ఉండాలి. నేను మాట్లాడుతున్న మీరు గమనించారు, చాలా చోట్ల పిచ్ లేపాను, చాలా చోట్ల పిచ్ తగ్గించాను. చాలా జాగ్రత్తగా నేను వాయిస్ ని మాడ్యులేట్ చేసుకుంటూ వచ్చాను. అంతేగాని ఈ వార్తలు చదువుతున్నట్టుగా మీరు ఏదో లోకంలో చదివితే కాదు. చెప్పాను ఇందాకే నేను, మీ బాడీ లాంగ్వేజ్ కి ఎంత పర్సెంటేజ్, వాయిస్ మాడ్యులేషన్ 38%, బాడీ లాంగ్వేజ్ 55%, 8% కంటెంట్. 8% మీరు కంటెంట్ పట్టుకోవడం కోసం ఆ గూగుల్లో ఈ బుక్ లో చదివి మీరు ఇబ్బంది పడతారు. ఓకే, వాయిస్ మాడ్యులేషన్ అద్భుతమైన ఆయుధం, దాన్ని బయటికి తీయండి. ఓకేనా, మెల్లగా పాటలు మీరు అనుకుంటారు నా మాట్లాడితే నా పదాలు సరిగా ఉండవండి, నా వాయిస్ సరిగా ఉండదు మీరు అనుకుంటారు. మొదట్లో నేను అలాగే నా మాటలు ఎవరైనా వింటారా, నా వాయిస్ వాళ్ళకి వినసొంపుగా ఉంటుందా, అసలు అర్థం చేసుకుంటారా అని ఫస్ట్ నేను అట్లనే అనుకున్నాను. కానీ నా మాటలతో చాలా మంది ప్రభావితమై సూసైడ్ చేసుకోకుండా ఆగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇన్ఫాక్ట్ సూసైడ్ సెల్ ఇన్ఛార్జ్ ని. ఇప్పటికే నేను ఒక 10 కేసులు సూసైడ్ చేసుకునే వాళ్ళని నేను మాట్లాడే వాళ్ళని ఆపగలిగాను.
ఓకేనా? మన మాటల్లో పవర్ ఉంది, మీ మాటల్లో కూడా పవర్ ఉంది. మీ మాటల్ని బయటికి తీయండి. నెక్స్ట్ విజువల్ ఎయిడ్స్ ఉండాలి. విజువల్ ఎయిడ్స్ అంటే మరొకటి స్లైడ్స్ అండి. కంటెంట్ గంటన్నర కంటెంట్ చెప్పాలంటే మనకి ఏది గుర్తుండదు, తెలుసు కదా. అందుకే స్లైడ్స్ పెట్టమంటున్నా. ఆ స్లైడ్లు ఏమొస్తే అయ్యే చెప్తున్నా. స్లైడ్ లేకుండా గంట చెప్పమను, స్లైడ్ లేకుండా గంటన్నర చెప్పమను, కష్టం. ఓకేనా? మీరు అనుకుంటే స్లైడ్స్ అంటే గొప్ప, స్లైడ్లో చెప్తున్నారు వీళ్ళు అప్గ్రేడ్ లేదు, ఏం లేదు, గుర్తు లేకనే చెప్తున్నాం. ఇదంతా గుర్తు పెట్టుకోవడం కోసం, ఒక్కొక్క పాయింట్ రావడం కోసం చెప్తున్నాం. ఇది సీక్రెట్, టాప్ సీక్రెట్. మీకు తెలియక అబ్బా భలే స్లైడ్స్ పెట్టారండి, భలే చెప్తున్నారు అనుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ అందమైన ముగింపు ఇవ్వడం రావాలి. మీకు ఎలా ఉండాలి? డైనమిక్ వీలో క్లోజ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా సెల్ ఫోన్ ఎలా చేయాలో. మీరు పొలిటికల్ లీడర్స్ చెప్పడానికి వెళ్ళారు, పొలిటికల్ మీటింగ్ వెళ్ళారు. అక్కడ ఏం చేయాలి? నాకు ఓటు వేయండి, ఫలానా మనిషికి ఓటు వేయండి, మా ఎలక్షన్స్ రేపు జరుగుతున్నాయి, ప్రకాష్ రాజ్కి ఓటు వేయండి, విష్ణుకి ఓటు వేయండి అని మీరు ఓటు వేయండి అనేది వాళ్ళకి చెప్పగలగాలి. ఓకేనా? మీరు అడగాల, టాస్క్ ఇవ్వాల. గుడి కడుతున్నారు, చందా ఇవ్వండి, టాస్క్ ఇవ్వాల. ఓకేనా? నా సెషన్ మీకు అర్థమైతే మీరు ఈ కథను పొడిగించండి, టాస్క్ ఇస్తున్నాం మీకు. ఓకేనా? అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఒక 5 నిమిషాలు ఆలోచించి మీ బాడీకి టచ్ అయిన, మీ హృదయానికి టచ్ అయిన ముఖ్యమైన పాయింట్స్ ఏమైనా ఉంటే ఆ ముఖ్యమైన పాయింట్స్ ని చెప్పే ప్రయత్నం చేయండి. ఫీడ్బ్యాక్ లో చెప్పాం. అలా అందమైన ముగింపు ఇవ్వడం రావాలి. లాస్ట్ది ప్రశ్నలు ఆన్సర్స్ ఉండాలి. క్వశ్చన్ ఆన్సర్స్ మస్ట్ స్టూడెంట్ మీ సెషన్ లో. ఒక క్వశ్చనే కానీ, 2 క్వశ్చన్లు కానీ, 3 క్వశ్చన్ ఆన్సర్. మీకు వచ్చింది రపరపా చెప్పేసి అయిపోయింది టాటా బై బై అంటే కుదరదు. క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకొని వెళ్ళగలగాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ స్లైడ్ సార్, లాస్ట్ స్లైడ్. ఎంటీ స్లైడ్ వస్తుంది, ఎంటీ స్లైడ్ పెట్టి ఆపేయండి. ఏంటి సార్ స్లైడ్ పెట్టమని ఎంటీ స్లైడ్ పెట్టారు ఏంటంటే డౌట్ వచ్చింది కదా మీకు. ఎంటీ స్లైడ్ ఏంటో చెప్తా ఇప్పుడు. అందమైన ముగింపు ఇవ్వాలి కదా, నేను నా బాధలు నావి. ఓకేనా? ఎంటీ స్లైడ్ వచ్చిందా? నేను ఒక పదం చెప్తాను సార్, స్లైడ్ మారలే రమేష్ గారు. నేను ఒకటి చెప్తాను, నేను చెప్పిన తర్వాత నాతో పాటు మీరు చెప్పే ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చెప్తాను, అర్థం చేసుకోండి. 3వసారి ఇది ఎందుకు చెప్పానని చెప్తాను, నాతో పాటు చెప్పండి మీరు. ఓకేనా? ఒక విషయంపై సభా వేదికపై వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కని హావభావాలతో ఎదుటి వారి ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ప్రాక్టీస్, వస్త్రధారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. అర్థం కాలేగా? మళ్ళా చెప్తాను. ఒక విషయంపై సభా వేదికపై వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి హావభావాలతో ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ప్రాక్టీస్, వస్త్రధారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తున్నా. ఒక విషయంపై సభా వేదికపై వెళ్ళడంతో పాటు ఎటువంటి పొరపాటు లేకుండా చక్కటి హావభావాలతో ప్రేక్షకుల హృదయాలు గెలవాలంటే ప్రాక్టీస్, వస్త్రధారణ, భాష, స్వరం, మంచి వక్తగా అందమైన ముగింపు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. మీకు అర్థం కాలేదని చెప్తూ 3 సార్లు చెప్పా. ఎందుకంటే మీ మైండ్ లో రిజిస్టర్ అవ్వడం కోసం 3 సార్లు చెప్పా. ఇప్పుడు స్లైడ్ పెట్టండి సార్. రమేష్ గారు స్లైడ్ వచ్చినప్పుడు చూసుకున్నాం, నో ప్రాబ్లం. లాస్ట్ స్లైడ్ ఇది. రమేష్ గారు స్లైడ్ రాలేదా? రైట్. ఇది ఎందుకు చెప్పాను సార్, అందమైన ముగింపు అని చెప్పి ఎందుకు చెప్పాను సార్? ఒక విషయం అన్నప్పుడు, ఒక విషయం అంటే కంటెంట్. ఒక విషయం ఎక్కడికి వెళ్తున్నాను? సభా వేదికపైకి వెళ్ళడం అని చెప్పాను. సభా వేదిక మీద ఒక కంటెంట్ మీద వెళ్తున్నాం. ఎటువంటి పొరపాటు లేకుండా, మధ్యలో వైర్లు ఉంటాయి, మెట్లు ఉంటాయి, నువ్వు స్పీడ్ గా వేగంగా వెళ్తావు, బోర్లో బొక్కలు పడతావు, కింద పడిపోతావు, ఎవరు నవ్వుతారు? ఇబ్బంది పడతావు. ఓకే? ఎటువంటి పొరపాటు లేకుండా మైకును ఇట్టిట్ట కొడతావు, ఇట్టిట్టు చేస్తావు, ఫుర్రుతావు, తప్పులు చేస్తావు కదా. ఈ తప్పులు అందుకే ఎటువంటి పొరపాటు లేకుండా నేను పదం వాడాను. చక్కటి హావభావాలతో ఫేస్లు ఎక్స్ప్రెషన్స్ చూపించాలా, నవ్వుతూ చక్కటి హావభావాలు చూపించాలి. చక్కటి హావభావాలతో ప్రేక్షకులు హృదయాలు గెలవాలి. ఆడియన్స్ ని కట్టి పట్టేయాల. ప్రేక్షకులు హృదయాలు గెలవాలి. మనం గెలవాలంటే ఏం చేయాలి?
ప్రాక్టీస్ చేయాలా, ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పాను మీకు. వస్త్రధారణ, నేను టీ షర్ట్ మీద చెప్తా సార్, నేను చాలా సాదా సీదాగా ఉంటాను సార్, నేను చాలా సింపుల్గా ఉంటాను సార్, కుదరదండి, కుదరదు. మనకు పబ్లిక్ స్పీకర్ అంటే ఒక డ్రెస్ సెన్స్ ఉంటుంది. బ్లేజర్ వేసుకోవాలి, చక్కగా మోడీ కోట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎందుకు వేసుకోవాలి సార్ మోడీ కోట్, ఎందుకు వేసుకోవాలి సార్ బ్లేజర్ అని నన్ను అడిగారు కొంతమంది. నేను చెప్పిన సమాధానం మీకు ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే మీకు డౌట్ వస్తుంది ఎందుకు వేసుకోవాలి అని, మీ క్వశ్చన్లో ఆన్సర్ చెప్తాను. నేను ముందే చెప్తాను ఎందుకు వేసుకోవాలంటే, మీరు నాటిక వేయడానికి వెళ్ళారు, మీ వేషము భీముడు వేషం. మీ వేషం ఏంటి? భీముడు వేషం. సార్ గద బరువు ఉంది సార్, గద లేకుండా నేను చెప్తాను సార్ అంటే బాగుంటుందా? బాగుంటుందా? బాగుండదు కదా. అలాగే ఈ కోట్లు, ఈ మోడీ కోట్లు ఎందుకో మీకు అర్థమై ఉంటుంది. ఓకేనా? మనం చెప్పడానికి వెళ్ళాము, మనం ఐకాన్ గా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా మనం మన మన వస్త్రధారణ అబ్జర్వ్. ఫస్ట్ వాళ్ళు చూసేది మన బట్టలే చూస్తారు, మన సెన్స్ చూస్తారు. నీట్ షేవ్ ఉందా, నీట్ గా ప్లెజెంట్ గా ఉన్నాడా, నవ్వుతూ ఉన్నాడా, జిడ్డు ముఖం ఉన్నాడా, ఏడుసు ముఖం పెట్టుకున్నాడా, ఎలా ఉన్నాడు, అదే చూస్తారు. ఆడవాళ్ళు పెద్ద పెద్ద కమ్మలు వేసుకొని వస్తారు, ఫుల్ బంగారం వేసుకొని వస్తారు, ఫుల్ మేకప్ వేసుకొని వస్తారు. దేన్ని చూస్తారు? దాన్నే చూస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ముందు మన తర్వాత భాష చెప్పాను కదా, మీది ఏదైతే భాష మీకు వచ్చో అదే మాట్లాడండి. కన్నడం దగ్గరికి వెళ్ళి కన్నడం భాష మాట్లాడాలా, తెలుగు వాళ్ళ దగ్గర తెలుగే మాట్లాడాలా, తమిళియన్ దగ్గర తమిళం మాట్లాడాలా, హిందీ వాళ్ళ దగ్గర హిందీ మాట్లాడాలా, ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ మాట్లాడాలి. ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో అదే భాషను మనం మాట్లాడాలి, కానీ మీ సొంత ప్రయోగాలు చేయకండి. ఓకేనా? తర్వాత స్వరం చెప్పాను కదా, వాయిస్ మాడ్యులేషన్ చేయాలని, జాగ్రత్తగా చేయండి. అలాగే మంచి వక్తగా, మంచి వక్త ఎలా ఉండాలో మీకు చెప్పాను అలా నేను. మంచి వక్తగా అందమైన ముగింపు, అందమైన ముగింపు ఇవ్వాలి. అలవాటు చేసుకోవాలని ఎందుకు పెట్టానో తెలుసా? మీరు మంచి పబ్లిక్ స్పీకర్స్ కావాలంటే, మీరు యూట్యూబ్ లో వీడియోస్ చూడ అలవాటు చేసుకోండి, పేపర్ చూడ అలవాటు చేసుకోండి, ఆ తర్వాత ఎక్కడ గ్రాఫ్స్ చేయడం అలవాటు చేసుకోండి. నేను ప్రశ్న వేస్తాను, మీరందరూ చక్కగా చెప్తారో లేదో మీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేస్తాను, చాట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? చాట్ బాక్స్ లో పెట్టండి. ఎవరు ఇప్పుడు చాట్ బాక్స్ లో పెట్టలే? చాట్ బాక్స్ అనేబుల్ చేశారా? చాట్ బాక్స్ రావట్లేదా? చాట్ బాక్స్ రావట్లేదా? సార్ నో ప్రాబ్లం, రాకపోతే నో ప్రాబ్లం. ఓకే సార్, హోస్ట్ అనేది మీకు వచ్చి మా ఈ కోస్ట్లు పోయినాయి సార్. ఇక్కడ కొద్దిగా వర్షం పడతా ఉంది సార్. ఇప్పుడు రమేష్ గారికి కోస్ట్ ఇవ్వరా సార్? ఇచ్చారా? ఇచ్చేసా. ఓకే సార్, సార్ ఓకే చేస్తారు. థ్యాంక్ యూ సార్. మీకే టైం ఇచ్చి అయిపోతుంది. ఓకేనా? నేను ఎందుకు బాక్స్ ఓపెన్ సార్, చాట్ బాక్స్ ఓపెన్. ఓకే, చాట్ బాక్స్ లో పెట్టండి సార్, చాట్ బాక్స్ పెట్టండి. చెప్తాను నేను ఎందుకు పెట్టాను. నేను ప్రతిదీ మీకు ఎగ్జాంపుల్ లైవ్ గా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీరు పెట్టండి, నో ప్రాబ్లం. 29 సూపర్. లక్ష్మి గారు, రవికుమార్ గారు సూపర్, గారు సూపర్, ఎక్సలెంట్ అండి. బాలరాజ్ గారు 20 మరీ దారుణం అండి. రాజేంద్ర గారు సూపర్ అండి. శ్రీనివాస్ గారు 28 పెట్టారు. వినోద్ కుమార్ గారు 29, రాజేష్ గారు 28. సూపర్. థ్యాంక్ యూ. మీరు పెట్టిన ఆన్సర్ ఉన్నాయి చూశారు, అందరూ తప్పులు చెప్పారు. అందరూ ఒక ఇప్పుడు ఇద్దరు మాత్రమే కరెక్ట్ చెప్పారు. వినోద్ గారు ఇద్దరు మాత్రమే కరెక్ట్ చెప్పారు, మిగతా వాళ్ళందరూ తప్పు చెప్పారు. ఎందుకు తప్పు చెప్పారు? నేను ఎందుకు ఈ క్వశ్చన్ వేశాను? ఎందుకంటే మీరు పబ్లిక్ స్పీకర్స్, మీరు అప్డేటెడ్ గా ఉండాలండి. మీరు అప్డేటెడ్ గా ఉండాలి. తప్పులు చెప్తే ఎట్లా? 29 రాష్ట్రాలు, తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం అని చెప్పారు. అది బాగా గుర్తుపెట్టుకొని 29 పడేశారు. మధ్యలో మోడీ గారు
ఒక రాష్ట్రాన్ని తగ్గించి యూనియన్ టెరిటరీ చేసేసారు. ఒకటి తగ్గిపోయింది. 28 రాష్ట్రాలు ఉన్నాయి. అప్డేట్ యాడ్ అయ్యారు మీరు. అప్డేట్ కావాలండి, లేకుంటే అవుట్డేటెడ్ అయిపోతారు. ఓకేనా? కాబట్టి అది అలవాటు చేసుకోవాలి, ఇది అలవాటు చేసుకోవాలి. ఓకేనా? ఎప్పటికప్పుడు అలవాటు చేసుకోవాలి. లాస్ట్ పెట్టండి. నెక్స్ట్ జరగట్లేదా? 29 కాదు సార్, 28. రైట్, 20. ఇక్కడ చూడండి, ఇదే రాశాను. కలర్ గా పెట్టా, కొద్దిగా కలర్ గా రాశాను అంతే. ఎటువంటి పొరపాటు లేకుండా హావభావాలతో ప్రాక్టీస్ చేయడం అలవాటు చేసుకోవాలి అంతే. నేనేమి కొత్తది ఎంటీ స్లైడ్ పెట్టా, మిమ్మల్ని క్యూరియాసిటీ కల్పించా. ఆ తర్వాత ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేశా, తర్వాత స్లైడ్ ఇచ్చా. నెక్స్ట్ లాస్ట్ స్లైడ్. నెక్స్ట్ పంపించండి, నెక్స్ట్ కొట్టండి. విషయంతో లాస్ట్ స్లైడ్ లేదా ఉంటే నో ప్రాబ్లం, లేకపోయినా నో ప్రాబ్లం. లాస్ట్ స్లైడ్ ఏముండదు, పెడతారేమో చూస్తున్నా. పెట్టే అవకాశం ఉందా లేదా? ఒక విషయంతో అన్నదే కదా సార్. ఒక విషయం అంటే కంటెంట్, దాని తర్వాత ఇంకో స్లైడ్ వెళ్ళండి, ఇంకో క్లిక్ కొట్టండి. అయిపోయింది, ఇది ఎక్స్ప్లెయిన్ చేసింది. రైట్, ఓకే. బ్లాంక్ తర్వాత వస్తుంది సార్. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. బ్లాంక్ తర్వాత నెక్స్ట్, బ్లాంక్ అయిపోయింది, ఇదే. నేను దీని తర్వాత నెక్స్ట్, దీని తర్వాత ఏముంది, నెక్స్ట్ నా ఫోటో ఉంటది. అదే సార్ పెట్టాను. రాలేదండి, నాకైతే ఇదే కనబడుతుంది. సరే, నో ప్రాబ్లం. నా రాలేదు సార్, రమేష్ సార్ రాలేదు. నాకు ఇక్కడ స్క్రీన్ మీద సార్ కనిపిస్తుంది సార్. సరే, ప్రాబ్లం లేదు. సారు ఫోటో ఉన్నది లాస్ట్ చూడండి, వివరాలు ఉంటాయి. ఇప్పుడు కనిపిస్తుందా సార్ మీకు? స్క్రీన్ కనిపిస్తుందా? కనిపించట్లే, స్క్రీన్ లేదు. కొద్దిగా ఈ ఉరుములు మెరుపులకి కొద్దిగా సిగ్నల్ తేడా వచ్చినట్టుంది కొంచెం. నా ఫోన్ నెంబర్ ఉంటుంది, నా పేరు, నా ఫోటో ఉంటుంది. నా సెషన్ మీకు బాగా నచ్చినట్లయితే ఓకే, మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంతకంటే మరొకటి లేదు. నా పేరు శ్యామ్ రాథోడ్ అని ఉంటుంది, మిగతా అది ఏముండదు అక్కడ. నెక్స్ట్ ప్లీజ్. లాస్ట్ పెట్టా కదా సార్, వస్తున్నాయి సార్. లాస్ట్ 1 by 1 వస్తుంది. రాలే స్క్రీన్ మీద ఎంటీ స్లైడ్ కనబడుతుంది. నో ప్రాబ్లం, వదిలేండి దాన్ని. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ గంట వచ్చింది సార్, ఇప్పుడు వచ్చింది సార్. వచ్చిందా? నాకు కనబడలేదు, మీకు అందరు కనబడుతుంది. మాకు కనిపిస్తుంది సార్. 99491187. ఇది నా ఫోన్ నెంబర్ అండి. మీరు నాకు ఫీడ్బ్యాక్ పంపించవచ్చు. బాగా నచ్చితే నా సెషన్ మీకు, మీరు ఏం చేయాలంటే, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ అలాగే కూర్చోండి. అలాగే కూర్చొని కళ్ళు మూసుకోండి. ఈ గంటన్నర సేపు ఈయన ఏం చెప్పారు, నా హృదయానికి, నా మనసును తాకే పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, నాకేమైనా ఉపయోగపడే పాయింట్స్ ఉన్నాయా? ఒక 10 పాయింట్స్ గుర్తు తెచ్చుకోండి. నోట్స్ మీద 10 పాయింట్స్ రాయండి. దాన్ని ఆడియో రూపంలోనో వీడియో రూపంలోనో పెట్టేయండి. అంతే, అదే ఫీడ్బ్యాక్. గొప్పగా కొత్తది ఏం లేదు ఫీడ్బ్యాక్ అంటే. నా సెషన్ మీకు బాగా నచ్చితే వీడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మామూలుగా నచ్చితే ఆడియో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నచ్చకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. ఏదైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే ఒక ఇద్దరితో మాట్లాడదాము. థ్యాంక్ యూ సార్. శ్యామ్ రాథోడ్ గారు చాలా చక్కటి సెషన్ అందించారు. చాలా అత్యంత అద్భుతమైన సెషన్ సార్. ఎందుకంటే 1:45 పాటు మీరు ఎక్కడికింత తేడా లేకుండా చక్కగా ఒక గంగా ప్రవాహం లాగా తీసుకెళ్లారు. మా వాళ్ళందరూ కూడా చక్కగా, ఎవరు కూడా అటు ఇటు లేకుండా కాన్సన్ట్రేషన్ తోటి ఆ పాయింట్స్ నోట్ చేసుకుంటూ చాలా చక్కగా రాసుకున్నారు సార్. ఓబీస్ తోటి మొదలు పెట్టారు. లాస్ట్ లో ఆ చక్కటి స్వరం ఉండాలి, హావభావాలు ఉండాలి, మన యొక్క భాష, పదజాలము ప్రతిదీ కూడా బాగుండాలి. ఆ అష్టదరిద్రాలు కానీ ప్రతిదీ చాలా చాలా బాగుంది సార్. ఆ పీపీటీ కూడా చాలా బాగుంది. మేము కూడా మళ్ళొకసారి గుర్తు తెచ్చుకున్నాం సార్ మీ మాటల ద్వారా, మీ యొక్క పదజాలము ఆ విధంగా. ఎందుకంటే సార్ 1:45 అంటే అంతా కూడా ఈ యొక్క సెషన్ లో ముఖ్యమైన పాయింట్స్ అన్ని కూడా వివరించారు. చాలా చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మా ఫెసిలిటేటర్స్ మరియు మా మెంటర్స్ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.
భవిష్యత్తులో కూడా మాకు ఇలాంటి చక్కటి సెషన్స్ అందించడానికి మాకు సహకారం అందించాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2 క్వశ్చన్స్ తీసుకుందాం. తీసుకుందాం సార్. సార్ థ్యాంక్ యూ సార్. మొత్తం సార్ మాత్రం చాలా ఎంజాయ్ చేసినట్టు కనిపించింది సార్ నాకు మీ స్పీచ్ లో. ఎల్లం సార్ మాత్రం చాలా 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 నవ్వుతూ 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 చాలా చాలా హుషారుగా, అహ్మద్ సార్ కానివ్వండి, ఎల్లం సార్ కానివ్వండి, చాలా అద్భుతంగా చెప్పారు సార్. మీరు అన్నట్టు ఏదైతే మీరు ఒక త్రిభుజం వేశారు, ఆ త్రిభుజంలో రకాలు, యాజ్ ఏ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ టీచర్ గా చాలా చాలా మంచి విషయాలు చెప్పారు సార్. అలాగే ఏదైతే మీరు విజయానికి 4 సూత్రాలు చెప్పినటువంటి రామాయణంలోని విషయాలు ఉన్నాయో, ఈ 4గిటిని కనుక పర్ఫెక్ట్ గా మైండ్ లో పెట్టుకోగలిగితే అత్యంత అద్భుతమైనటువంటి స్పీచ్ ఇవ్వగలుగుతామని చాలా చక్కటి దిశానిర్దేశం చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, ఒక ఇద్దరిని తీసుకుందాం సార్. ఉత్తారాం గారు.